కళ్ళు తెరవాలనిపించలేదు. చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. కృతజ్ఞతలు. ఈరోజు మనకి ఆరోగ్య ఆనంద ధ్యాన జీవితం 23వ రోజు. మీ అందరికీ వెల్కమ్ మాస్టర్స్. దేవి మేడం కూడా వెల్కమ్. ఒక్కసారి నిత్య మేడం నిన్న ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్ ఆవిడ తీసుకున్న 3 క్లాసులు కూడా కొంచెం క్లుప్తంగా చెప్తున్నాను మాస్టర్స్. ఆవిడ పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పారు. సెల్ఫ్ లవ్ గురించి కూడా చెప్పారు. మళ్ళీ ఆవిడ యొక్క గర్భంలోకి సోల్ని ఎలా ఆహ్వానించారో చెప్పారు. ఆ సోల్ అదే గర్భంలోకి ప్రవేశించిన తర్వాత ఆ బేబీతో ప్రతి నెల ఎలా కనెక్ట్ అయ్యారు, ఆ బేబీ ఏ ఏ ప్రదేశాలు తిప్పి చూపించింది, ఎన్నో సత్యాలు, వ్యాక్సిన్ అంటే ఏంటి, అసలు తండ్రిని ఎందుకు ఎంచుకున్నారు, తల్లిని ఎందుకు ఎంచుకున్నారు, ప్రతి ఒక్క లోకంలోకి పంచభూతాలు ఆ మేడంకి చూపించింది ఆ సోలు. చక్కగా ఆవిడ ఎన్నో జన్మలు చూసుకున్నారు. ఆ బేబీని మళ్ళీ హాస్పిటల్లో బాక్స్లో పెడితే దాని వెనక ఉన్న కారణం ఏంటో చాలా వివరించారు. దానికి కూడా కార్యకారణ సంబంధం ఉంది, కర్మ సిద్ధార్థం అనేది ఉందని ఆ మేడం చాలా చక్కగా వివరించారు. అదంతా కూడా మీకు గ్రూప్ లో లింక్ పెట్టడం అవుతుంది మాస్టర్. మళ్ళీ కావాలంటే చూడొచ్చు. ఓకే, మనకు తక్కువ సమయం ఉన్నందున దేవి మేడం ని మనం ఆహ్వానించుకుందాం. వెల్కమ్ టు దేవి మేడం. 23వ సెషన్ కి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ రజనీ మేడం, యువర్ వామ్ వెల్కమ్. అలాగే రీక్యాప్ మొత్తం ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి తెలియజేసినందుకు. మనం ఎప్పుడు అలా గుర్తు చేసుకుంటూ ఉండాలి ఏం నేర్చుకున్నామో మళ్ళీ ఇంకొకసారి, లేకపోతే మనం అవసరం లేని గుర్తుంచుకుంటాం కానీ అవసరమని మర్చిపోతుంటాం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మేడం మరొకసారి గుర్తు చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ రోజు అందరికి 23వ రోజులోకి ఆరోగ్య ఆనంద ధ్యాన జీవితంలోకి స్వాగతం మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రోజు 23వ రోజు. ఈ రోజు నేను మీతో ఏం పంచుకోబోతున్నానంటే, ఈరోజు వాటర్ గురించి, అంటే నీటి యొక్క శక్తి. మనం నీళ్ళలో ఏదైనా అద్భుతం ఉందా? అసలు నీరుకి మన పంచభూతాలు అంటారు కదండి, పంచమహాభూతాల్లో నీరు ఒకటి. అసలు మన ఆలోచనల యొక్క ప్రభావం ఏంటి? మనం నీటిని ఏమన్నా ప్రభావితం చేయగలుగుతున్నామా? అసలు ఈ భావాలు అంటారు కదండి, యద్భావం తద్భవతి అంటారు, ఆలోచనలు అంటారు. అసలు ఆలోచనలు అనేవి ఫిజికల్ గా కనిపించేవి కాదు, ఒక భావాలు, ఆలోచనలు. ఇప్పుడు నేను ఒకటి ఏదైనా ఇలా తోసాను అనుకోండి, నా చేతితో చేస్తే అక్కడ ఏమన్నా అది ఫిజికల్ యాక్షన్ కి అయితే మనకి ప్రభావం కనిపిస్తుంది. ఎక్కడో మనసులో ఆలోచించే ఆలోచనకి అసలు ప్రభావం ఉంటుందా మన భావాలకి? ఎందుకని వాటిని గమనించుకోవడం, అదుపు చేసుకోవడం, పాజిటివ్ గా మార్చుకోవడం అంత ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఈరోజు నేను ఒక సైంటిఫిక్ రీసెర్చ్ గురించి చూపిస్తాను మీకు. అది చూపించినప్పుడు ఏమవుతుందంటే, వీటన్నిటికీ కూడా మీకు లింక్స్ తెలుస్తాయన్నమాట. ఎందుకు మన ఆలోచనలు ఇంపార్టెంట్, నిజంగా దాని ప్రభావం ఉందా, ఉంటే అది ఎలా పనిచేస్తుంది, అన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. సో ఈ రోజు సెషన్లోకి వెళ్ళిపోదాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మన ఆలోచనలు, మన భావాలు, మన నమ్మకాలు, మన మాటలు, వీటి యొక్క ప్రభావం మన మీద ఎలా పనిచేస్తుంది అనేది సైంటిఫిక్ గా తెలుసుకుందాం. కేవలం సబ్జెక్ట్ మాత్రమే కాదు, దాని వెనకాల ఉన్న శాస్త్రాన్ని కూడా తెలుసుకుందాం, అసలు ఎలా పనిచేస్తుంది అని. అందుకనే ఈరోజు అసలు మనం మాట్లాడే మాటలు, నమ్మకాలు, భావాలు, ఇవన్నీ కూడా అసలు ఎటువంటి ప్రభావం మన చుట్టూ మనకి చూపిస్తున్నాయి అని తెలుసుకోవడానికి మనం ఒక పరిశోధన గురించి కూడా తెలుసుకుందాం. అదేంటంటే అండి, మీకు ఆ పరిశోధన చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తాను. నీటి గురించి తెలుసుకుంటున్నాం కదా! మీకు తెలుసా ఈ భూమి మీద ఎంత శాతం నీరు, ఎంత శాతం భూమి ఉందో? ఈ మన భూగ్రహం మీద? మన భూగ్రహం మీద 70% వాటర్ ఉంది. 70% నీరు, 30% భూభాగం ఉంది. ఆ 30% భూభాగం మీదే మనం బ్రతుకుతున్నాం. మొత్తం మిగిలిన 70% కూడా వాటర్, సముద్రాలు ఉన్నాయి. సప్త సముద్రాలు, నదులు ఏవైతే కానివ్వండి, మొత్తం వాటర్ ఉంది. అలాగే మీ శరీరంలో కూడా మీరు తీసుకున్నట్టయితే 70% నీరు ఉంటుందండి. 70% వాటర్. మీ మీ లంగ్స్ లోను, మీ బోన్స్ లోను, బ్లడ్ లోను, మజిల్స్ లోను, అన్నిట్లోనూ కూడా వాటర్ ఉంటుంది. 30% మీ బాడీ మెటీరియల్ అయితే, ఒక 70% అంటే 70% పాటు మీ శరీరంలో అంతా ఉండేది వాటరే, నీరు కదా! అలాగే మీరు ఒక ఆహారాన్ని తీసుకుంటున్నారనుకోండి,
ఒక పప్పు తీసుకోండి, అన్నం తీసుకోండి, కూర తీసుకోండి, ఏదన్నా తీసుకోండి. అందులో ఏముంటుందండి? అందులో కూడా మీకు 60-70% వాటర్ ఉంటుంది. ఒక గ్లాసు బియ్యానికి ఎన్ని గ్లాసులు నీళ్లు పోస్తారు మీరు? 2 గ్లాసులు, 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటాం కదా మనం. అవంత వాటర్ వేస్తేనే అక్కడ ఆహారం తయారవుతుంది. అలాగే ప్రతి ఆకులోను, వెజిటబుల్‌లోను అన్నిటిలోనూ కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. సో, మొత్తం మన భూమి మీద వాటరు, మన శరీరం లోపలన వాటరుంది, నీరుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా అంతే నీరుంది. మేబీ కొంతమంది అనొచ్చు, నేను జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ తింటాను, అందులో నీరుండదు కదా అని చెప్పేసి. మరి డ్రై ఫ్రూట్స్ నోట్లో యేసుకున్నప్పుడు మీ నోట్లో నీరొస్తుందా లేదా? లాలాజలం. ఆ నీటితో కలిపే కదా మీరు ఆ డ్రై ఫ్రూట్‌ని లోపలికి తీసుకుంటారు. ఏ ఫుడ్ అన్నా సరే అది వాటర్‌తో కలిస్తేనే మీ లోపలికెళ్తుంది. ఉత్తి డ్రై ఫ్రూట్‌ని మనం అలా తీసుకోలేం. ఆ డ్రై ఫుడ్ కూడా మన నోట్లో ఉన్న వాటర్‌తో కలుస్తుందనమాట. సో, నీరు లేకుండా మన ఆహారాన్ని కూడా మన లోపలికి తీసుకోలేం. సో, ఇలాగా నీరనేది మన జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ పార్ట్ కదా! మీరొకసారి ఊహించుకోండి, నీళ్లు లేకుండా మీ రోజు ఎలా గడుస్తుంది? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీరు లేకుండా గడపగలమా మనం అసల? ఒక వంట చేయగలమా? చేతులు కడుక్కోగలమా? స్నానం చేయగలమా? శుభ్రం చేసుకోగలమా? దాహం తీరుతుందా? ఏమీ జరగదసల. మనకి వాటర్ లేకపోతే మన జీవితం స్తంభించిపోతుంది. మన నిత్య జీవితంలో మనకవసరము, మన చుట్టూ ఉన్నదదే, అంతా అదే. కానీ ఇక్కడ ఈరోజు విషయం ఏంటంటే, ఆ వాటరు అనేది మొత్తం అంతా ఒకేలా ఉందా? ఏదైనా తేడాలున్నాయా ఆ వాటర్‌లో? ఎందుకంటే, ఈ వాటర్ అర్థం చేసుకున్నామనుకోండి, మనం మొత్తం భూమిని అర్థం చేసుకోవచ్చు. ఈ వాటర్ అర్థం చేసుకుంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు 70% వాటరేగా మరి. ఆ నీటిలోనే నీటి పర్సెంటేజే కదా ఉంది మనలో 70% పాటు. ద్రవ పదార్థమే ఉంది. సో, ఈ వాటర్ యొక్క ఆహ్, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అంటే దాని యొక్క లక్షణాలేంటి? అని మనం తెలుసుకున్నామనుకోండి, ఎంతో అద్భుతంగా మనం ఈ జీవితాన్ని, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కూడా అర్థం చేసుకోగలం అన్నమాట. మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్, నేనిక్కడ అమెరికాలో ఉన్నానండి. నేనిక్కడ ఒక వాటర్ తాగుతాను. అలాగే నేనిప్పుడు మా ఇంటికెళ్తాననుకోండి. ఇండియా వస్తాను. మా అమ్మగారి ఇంటికెళ్తాను. అక్కడ వాటర్ తాగుతాను. ఇక్కడ వాటరు, అక్కడ వాటరు టేస్ట్ ఒకేలా ఉంటాయా చెప్పండి? ఉండవు కదా! అలాగే మీరు గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు తీసుకోండి. గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు, అలాగే గంగా వాటరు అన్నీ ఒకలా ఉంటాయా అండి టేస్ట్? ఉండవు కదా! అన్నీ కూడా వేరే, వేరే, వేరే టేస్ట్ ఉంటాయి. అన్నీ నీటే కదా! అన్నీ నీళ్ళే. కానీ అదే నీరు మీరు ఫిల్టర్‌లో పోయండి. ఫిల్టర్‌లో పోసిన తర్వాత కొంతసేపు తర్వాత తాగండి. ఉత్తి ట్యాప్ వాటర్. రెండిటికి కూడా కొంచెం తేడా తెలుస్తుంది మనకి. సో, అదే నీరు వేరే, వేరే, వేరేగా ఎలా ఉంటుంది? ఆ తేడా ఎలా కలుగుతోంది ఆ వాటర్‌లో అసల? ఆ మినరల్ వాటర్, బాటిల్ వాటర్ ఒకలా ఉంటుంది. నది నీళ్ళు ఒకలా ఉంటాయి. కాలువ నీళ్ళు ఒకలా ఉంటాయి. నూతి నీళ్ళు ఒకలా ఉంటాయి. ఆ నీటికి ఒక ప్రత్యేకత ఉంటుందనమాట. ఒక ప్రత్యేకమైన టేస్టు, ఒక ప్రత్యేకమైన స్మెల్ అవన్నీ ఉంటాయి వాటర్‌లో. ఆ తేడాలన్నీ ఎలా వస్తున్నాయి ఆ వాటర్‌కి? ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మన నీరు అనేది ఏంటంటే అండి, మన ఆలోచనలకి, మన భావాలకి మనం రిలీజ్ చేసే ఎనర్జీకి, మనం ఎటువంటి శక్తి అయితే మనం బయటకు వదులుతున్నామో, ఆ శక్తికి మార్పు చెందుతుంది. అందువల్లే వాటర్‌లో రకరకాల టేస్టులు మారుతున్నాయి మీకు. వాటర్‌లో మన ఆలోచనలకి, మన భావాలకి నీటిని ప్రభావితం చేసే శక్తి ఉందన్నమాట అండి. మొత్తం అంతా ఎనర్జీయే గదా! ఒక మాట మాట్లాడితే అది ఎనర్జీ మై డియర్ ఫ్రెండ్స్. ఒక శక్తి. అలాగే ఒక ఆలోచన చేస్తే అదొక శక్తి. ఆ శక్తి అంతా కూడా ఏం చేస్తుందండి, ఇప్పుడు నేను ఇది ఉన్నాననుకోండి. ఇప్పుడు ఈ పెన్ ఇలా పట్టుకున్నాను. ఇలా ఇలా ఊపితే ఏమైంది? ఆ శక్తికి ఈ పెన్ కదిలింది కదా! అలాగే ఇప్పుడు మీ ఆలోచనలో కూడా ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి కూడా కొన్ని కదలికలు చేస్తుంది. మీ భావాలలో కూడా ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి కొన్ని మార్పులు చేస్తుంది. కానీ కొన్ని మార్పులు మన కళ్ళకి కనిపిస్తాయి. కానీ కొన్ని మార్పులు మన కళ్ళకి కనిపించవు. కళ్ళకి కనిపించిన మార్పులు మనకి తెలీదనమాట. అందువల్ల ఆలోచనే కదా! ఒక ఫీలింగే కదా! అని మనం అనుకుంటాం. కానీ ఆ ఆలోచనలకి, ఫీలింగ్‌కి కూడా ఎంతో శక్తి ఉంటుంది. అవి ఎంతో మార్పుని చేస్తాయి. ఆ మార్పు మన కళ్ళకి కనిపించదు మై డియర్ ఫ్రెండ్స్. దానిని మన కళ్ళకి కట్టే ప్రయత్నం ఒక గొప్ప శాస్త్రవేత్త చేశారు. ఆయన పేరు డాక్టర్ మసారా ఎమోటో.
ఆయన జపాన్ దేశస్థుడనమాట ఆయన. ఆయన ఒక పరిశోధన చేశారు నీటి మీద. ఎంత అద్భుతమైన పరిశోధనో! మనకిదంతా తెలిసిన జ్ఞానమే. కానీ తెలిసిన దాన్నే మనం సైంటిఫిక్‌గా నిరూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా మనకి. ఆయన సైంటిఫిక్‌గా నిరూపించారనమాట మనకు తెలిసిన జ్ఞానాన్ని. ఏం చేశారంటే అండి, మీకు హ్మ్. ఇక్కడ వేరే దేశాల్లో లేకుంటే మనకి ఇండియాలోనే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, హిమాలయాస్ దగ్గరికెళ్ళామనుకోండి. అక్కడ ఏమవుతుంది, ఇక్కడ అలాగే అమెరికాలో మాకు ఇటువైపు ఉంటే గనుక ఈస్టర్న్ వైపు ఈ న్యూజెర్సీ, న్యూయార్క్ ఇటువైపు అంతా కూడా ఏమవుతుందంటే మంచు పడుతుంది. మంచు అంటే ఆ స్నో ఫ్లేక్స్ పడతాయన్నమాట ఒక్కొక్క వెదర్‌లో. ఆ స్నో ఫ్లేక్స్ పడ్డప్పుడు ఏం చేశారంటే అండి, ఆ పడుతూ ఉన్న స్నో ఫ్లేక్‌కి ఒక ఫోటో తీశారు. మీకొక ఫోటో నేను షేర్ చేసి చూపిస్తాను. ఒక్క నిమిషం. మీకు ఇప్పుడు అది చూపిస్తాను. ఓకే. మీకొక స్క్రీన్ కనిపిస్తోందా ఇప్పుడు అందరికి? ప్రవళిక? కనిపించట్లేదండి. స్క్రీన్ కనిపిస్తుందమ్మా కనిపిస్తోందా? కనిపిస్తుంది. ఓకే. ఓకే. వెరీ గుడ్. కనిపిస్తుంది. యాహ్! వెరీ గుడ్. కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా! ఇప్పుడు చూడండి. ఇందులో మీకు ఈ ఫోటోస్‌లో చూడండి. క్రిస్టల్స్ లాగా వచ్చాయి కదా! ఈ క్రిస్టల్స్ మ్యూట్‌లో పెట్టండి మేడం అందరిని. వెళ్తాను. ఎవరైతే మ్యూట్‌లో లేరో ప్రవళిక వాళ్ళని తీసేయండి మీటింగ్‌లోంచి. ఓకే కనిపిస్తుంది. ఓకే అండి. ఎవరైతే కనిపిస్తుందండి. ఓకే. కనిపిస్తుంది కనిపిస్తుంది. మేడం. మ్యూట్‌లో ఎవరైతే లేరో ఎవరైతే మాట్లాడుతున్నారో ఎక్కువగా మాట్లాడుతున్నారో వాళ్ళని తీసేయండి మేడం. చిన్న పిల్లల మాటలు వినిపిస్తున్నాయి కదా! ఓకే అండి. సో, ఇక్కడ చూసారు కదండీ! ఈ పిక్చర్స్ మీరు చూసినట్టయితే చూడండి ఎంత దేవి మ్యామ్ ఉన్నాయో. కంట్రోల్ ఎవరు హలో చెప్పండి. హోస్ట్ కంట్రోల్ మీ దగ్గర ఉందండి. ఒకసారి హోస్ట్ కంట్రోల్ ఇవ్వండి. పోస్ట్ కంట్రోల్ మీకు ఇచ్చాను. ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. ఓకే. యెస్ చేశాను చూడండి. ఓకే అండి. ఓకే. 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 థాంక్ యూ. ఓకే అండి. ఇక్కడ ఉన్న పిక్చర్స్ చూసారా? ఇవేమైందంటే అండి ఒక స్నో ఫ్లేక్స్ మీకు ఫాల్ అవుతున్నప్పుడు అంటే ఆ స్నో ఫ్లేక్స్ పిక్చర్స్ మిస్ అయినాయి తల్లి. దేవి బొమ్మలేం కనిపించట్లేదు ఫిగరు. 1 మినిట్ మళ్ళీ షేర్ చేస్తాను. హోస్ట్ మారింది కదా! అందువల్ల మిస్ అయి ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఇంకా రాలేదు. వస్తాయి. దేవి మేడం కనిపిస్తున్నాయండి. మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే. చూడండి ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో మీరు డిజైన్ తీసుకుంటే ఒక్కొక్క డిజైన్‌లో ఉంది చూసారా? ఈ స్నో ఫ్లేక్ కూడా ఒకదానికి సంబంధం లేదు. అద్భుతమైన చెక్కుడులా ఉంది. ఇది చూడండి బ్లూ కలర్‌లో ఉంది చూడండి. ఇది ఎలా ఉందో ఇది మొత్తం ప్రతి స్నో ఫ్లేక్‌కి కూడా 6 కోణాలు ఉంటాయండి. 6 కోణాలతో ఒకదానికొకటి సంబంధం ఉండదన్నమాట. ప్రతీదీ కూడా డిఫరెంట్ డిజైన్స్‌లో పడతాయి. ఓకే. ఇప్పుడు స్టాప్ చేశాను షేరింగ్. సో, ప్రతి స్నో ఫ్లేక్ కూడా ఒక స్నో ఫ్లేక్‌కి ఇంకొక స్నో ఫ్లేక్‌కి సంబంధం లేకుండా డిఫరెంట్ డిజైన్స్‌లో ఉంటాయన్నమాట. అది చూసి కొన్ని మీకు స్నో ఫ్లేక్స్ పడ్డప్పుడు ఎన్ని పడతాయండి? ఒక స్నో ఫ్లేక్స్‌ని వర్షపు చినుకుల్ని మనం లెక్క పెట్టగలమా? ఒకవేళ కొన్ని లక్షల్లో, కొన్ని కోట్లలో పడతాయి. స్నో ఫ్లేక్స్ అనేవి. వర్షపు చినుకులు గాని, స్నో ఫ్లేక్స్ గాని. ఆ లక్షల కోట్ల స్నో ఫ్లేక్‌లో ఒక దాంట్లో ఉన్న డిజైన్ ఇంకొక దాంట్లో ఉండదట. ఎంత అద్భుతం చూడండి. ఎంత అందంగా ఉన్నాయి. ఒక వజ్రం లాగా, ఒక డైమండ్స్ లాగా ఉన్నాయి ఆ డిజైన్స్ స్నో ఫ్లేక్ లోపల. ఒక దానిలా ఉన్న డిజైన్ ఇంకొక దానిలో ఒక దాంతో ఇప్పుడు ఒక మనిషిని పోలిన మనిషి ఎలా అయితే ఉండరో సృష్టి అంతా వైవిధ్యం అన్నమాట. ఒక స్నో ఫ్లేక్ లాంటి ఇంకొక స్నో ఫ్లేక్ కూడా ఉండదన్నమాట. సో, ఏమైంది ఆ ఫోటోలు చూసినప్పుడు డాక్టర్ మసారా ఎమోటో గారికి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఈ స్నో ఫ్లేక్‌లో ఇన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి కదా! అలాగే నీటిలో కూడా ఏమన్నా ఉన్నాయా? నీరు కూడా రకరకాల టేస్ట్ వస్తుంది కదా! ఒక చోట వచ్చిన టేస్ట్ ఇంకో చోట రావట్లేదు కదా! నీటిలో కూడా ఏదన్నా తేడా ఉన్నాయా? అని చెప్పి ఏం చేశారంటే అండి,
ఒక నీటిని చిన్న చిన్న బిందువుల కింద తీసుకుని వాటిని గడ్డ కట్టించి అది ఫ్రోజన్ చేసి వాటిని ఒక స్పెషల్ మైక్రోస్కోప్ లో పెట్టి చూశారు. చూస్తే ఏమైందంటే నీటిలో కూడా ఇలా అద్భుతమైన క్రిస్టల్స్ ఉన్నాయి. మీరు ఏదైతే నీళ్లు తాగుతున్నారో ఆ నీటిలో మీ శరీరంలో ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ లో, కాకపోతే నీరు కింద ఉన్నప్పుడు ఆ క్రిస్టల్ ని మీరు చూడలేరు. ఆ గడ్డ కట్టించినప్పుడు మాత్రమే ఆ క్రిస్టల్ ని మనం చూడగలం అన్నమాట. సో మన లోపలున్న వాటర్ కి అన్ని వాటర్లకి కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్స్ ఉన్నాయన్నమాట. క్రిస్టల్స్ ఉంటే మొదటిసారిగా ఆ పరిశోధన చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోతే కొన్ని చోట్లేమో మంచిగా క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి కొన్ని నీటిని తీసుకున్నప్పుడు. కొన్ని వాటర్ తీసుకున్నప్పుడేమో అసలు క్రిస్టలే ఫామ్ అవ్వట్లేదు అందులో, మీరు గడ్డ కట్టించినా సరే. అసలు బాగాలేదన్నమాట అది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఈ క్రిస్టల్స్ లో మార్పు ఏమన్నా తీసుకురాగలమా అని చెప్పేసి చూసినప్పుడు ఆయన పరిశోధనలో తెలిసింది ఏంటంటే అండి, మన ఆలోచన ద్వారా, మన మాటలు, మన భావాల ద్వారా ఆ క్రిస్టల్స్ లో మార్పు వచ్చేస్తుంది. మీకు ఒక వీడియో ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను. 1 minute. ఎస్ ఎస్ ఇప్పుడు కనిపిస్తోందండి నా స్క్రీన్? కనిపిస్తుంది మేడం. ఇదిగో చూడండి, నేను ఇప్పుడు ఒక పిక్చర్ పెట్టాను కదా మీకు. ఒక వాటర్ కి ఎలాంటి శక్తి ఉంటుందంటే, ఇదిగో చూడండి, ఇక్కడ థ్యాంక్ యూ అనే ఒక మాట చెప్పినప్పుడు ఈ పైన క్రిస్టల్ చూసారా, అంత అద్భుతమైన క్రిస్టల్ వాటర్ లో ఫామ్ అవుతుంది. అదే మీరు ఆ విజ్డమ్, జ్ఞానం అనే మాట చెప్పినప్పుడు ఇంకొక అద్భుతమైన క్రిస్టల్ ఫామ్ అవుతుంది. కరుణ అనే భావనతో ఉన్నప్పుడు ఇలాంటి క్రిస్టల్ ఫామ్ అవుతుంది వాటర్ లో. అదే వాటర్ లో నేను నిన్ను చంపేస్తాను, ఐ విల్ కిల్ యూ అంటే చూడండి ఎలా అయిపోయిందో అదే వాటర్. యూ ఫూల్ అంటే ఇలా ఫామ్ అవుతుంది లోపల. అలాగా ఒక హెవీ మెటల్ మ్యూజిక్ కి ఇలాగ వాటర్ మార్పు చెందిపోతుంది. సో ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు మీ ఆలోచనలు బట్టి, మీరు చేసే ఆ భావాలను బట్టి వాటర్ లో మార్పు అనేది వస్తుంది. సో మీరు ఎటువంటి ఆలోచన అటువంటి మార్పు మీరు వాటర్ లో చేస్తున్నారు. సో ఎంత బేబీ మేడం, ఇంకొంచెం మీ వాయిస్ సౌండ్ పెరిగితే బాగుంటుంది. ఓకే మేడం, పెంచడానికి ట్రై చేస్తాను. మనం ఎటువంటి ఆలోచన అయితే చేస్తున్నామో అటువంటి మార్పులు వాటర్ లో జరుగుతున్నాయి. మీరు మంచి పాజిటివ్ ఆలోచన కనుక చేస్తే ఒక అద్భుతమైన క్రిస్టల్ ఫామ్ అవుతుంది వాటర్ లో. అదే నెగిటివ్ ఆలోచన చేస్తే క్రిస్టల్ ఫామ్ అవట్లేదు సరికదా, ఒక డిస్టర్బెన్స్ ఏర్పడిపోతుంది అనమాట వాటర్ లో. ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది. మీరు ఈ పిక్చర్ లో చూసారంటే క్లియర్ గా పాజిటివ్ ఎనర్జీ ఇంకా నెగిటివ్ ఎనర్జీకి ఉన్న తేడాలు మీకు తెలిసిపోతాయి. చూడండి, ఈ కింద ఉన్నదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ. మీరు నెగిటివ్ భావాలతో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది మీ లోపల పరిస్థితి. మీరు పాజిటివ్ భావాలతో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఎంతో అద్భుతమైన పరిశోధన చేశారనమాట ఆయన. ఇంకా ఏం చేశారంటే, ఇప్పుడు ఈ భావాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ వాటర్ని గనక ప్రోగ్రామ్ చేసుకుని తాగితే ఏమవుతుంది అంటే, ఒక వాటర్ని మంచి ఉద్దేశంతో తాగితే, మనకి ఈ రోజే కాదండి, ఇది ఎప్పటి నుంచో ఉంది. మనకి గుళ్ళల్లోకి వెళ్ళారనుకోండి, గుడిలో ఏం చేస్తారు మీరు? గుడిలో ఏం చేస్తారంటే మనకి మంత్రజలం ఇస్తారు, అంటే తీర్థం ఇస్తారు. తీర్థం మంచి సంకల్పాలు చేసిన వాటర్ ఉంటది అనమాట. ఆ వాటర్ మన చేతిలో కొద్ది కొద్దిగా 3 స్పూన్లు పోస్తారు, దాన్ని మనం తాగుతాం. తాగి ఆ వాటర్ని ఇలా అనుకుంటాం. అంటే ఏంటి, అది ప్రోగ్రామ్ చేసిన మంచి పాజిటివ్ అఫర్మేషన్స్, అంటే మంచి పాజిటివ్ సకారాత్మకమైన భావాలతో ప్రోగ్రామ్ చేసిన వాటర్ని మనం తాగుతున్నాం అనమాట. అలాగే పాజిటివ్ ఇంకా నెగిటివ్ కూడా మనం వాటర్ని ప్రభావితం చేయొచ్చు. అంటే కొంతమంది ఋషులు అది శాపం ఇస్తారనుకోండి, ఎలా ఇస్తారు? మీరు చూసే ఉంటారు కదా పాత సినిమాల్లో, అది కమండలలో వాటర్ తీసి ఒక శాపం పెట్టి ఆ శాపంతో ఇలా చల్లుతారు వాటర్ని. అంటే ఆ నెగిటివ్ ప్రోగ్రామింగ్ తో వాటర్ ని మీ మీద పెడుతున్నారనమాట. అంటే ఏంటంటే మనం ఒక నీటిని పాజిటివ్ గా మార్చొచ్చు, నెగిటివ్ గా మార్చొచ్చు. నీటిని మార్చడం అంటే ఏంటండి, మీ శరీరంలో 70% నీరే. మిమ్మల్ని మీరు ఒక భావన ద్వారా పూర్తిగా పాజిటివ్ గా మార్చుకోవచ్చు, పూర్తిగా నెగిటివ్ గా మార్చేసుకోవచ్చు. మీ లోపల వాతావరణం ప్రవళిక మేడం. ఓకే.
సో హలో. ప్రవళిక మేడం బాగా చూడండి మేడం, ఒకవేళ పదే పదే వస్తుంటే కనుక వాళ్ళ మీటింగ్ లోంచి తీసేసేయండి. ఓకే, ఓకే అండి మేడం. ఓకే. సో ఇప్పుడు మనం ఈ పాజిటివ్ గా మార్చుకోవచ్చు మన లోపల ఉన్న భావాలతో మన శరీరాన్ని. మన చుట్టుపక్కల ఏముందండి? మన భూమి మీద 70% నీరే ఉంది. సో ఒక పాజిటివ్ ఆలోచన వదిలినప్పుడు ఆ నీరంతా కూడా మనం అంతా ఇలాంటి ఆలోచనలు వదిలితే అలా ఈ భూగ్రహం అంతా కూడా మారిపోతుంది అనమాట. మన ఆలోచనలకి ఎంతో శక్తి ఉంది. అలాగే దీనికి ఎంత ప్రభావం ఉంటుంది? ఒక ఆలోచన చేసి, ఆ ఆలోచనతో మనం వాటర్ తాగితే గనక, ఒక పాజిటివ్ అఫర్మేషన్‌తో ఒక నీరు తాగితే గనక ఎంత శక్తి ఉంటుందో ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో చూద్దురు గాని. అది ఇంగ్లీష్‌లో ఉంటుంది. నేను మధ్య మధ్యలో పాజ్ చేసి మీకు తెలుగులో చెప్తూ ఉంటాను. ఓకే అండి? 1 మినిట్. యెస్. ఇది డాక్టర్ మసారా ఎమోటో గారి ల్యాబొరేటరీ అన్నమాట. Dr. Emoto's laboratory does research on water samples which are subjected to various forms of outside influence. The impressions made upon the water are recorded by swiftly freezing it in a cryogenic chamber. సో ఇదేం చెప్తున్నారంటే, డాక్టర్ మసారా ఎమోటో గారి ల్యాబొరేటరీలో రకరకాల వాటర్ని, అంటే ట్యాప్ వాటర్ని, ఒక కాలువలో ఉన్న వాటర్ని, నదిలో ఉన్న వాటర్ని, సముద్రంలో ఉన్న వాటిని, అలాగ రకరకాల ఇన్ఫ్లుయెన్స్. ఒక్కొక్క చోట బాగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, బాగోదు ఆ పరిస్థితులు, చుట్టుపక్కల వాతావరణం అంతా బాగోదు. అలా బాగోని చోట వాటర్ని, చుట్టుపక్కల పరిస్థితులు అంతా బాగుండి ఆహ్లాదంగా ఉన్న చోట నుంచి తీసిన వాటర్ని, అలాగ రకరకాల పరిస్థితుల్లో ఉన్న వాటర్ని తీసుకొచ్చి ఆయన పరిశోధన చేశారన్నమాట. దాన్ని ఫ్రీజ్ చేసి దాని లోపల ఎటువంటి క్రిస్టల్ ఉంది అని పరిశోధన చేశారట ఆయన ల్యాబొరేటరీలో. This is what water heated in a microwave oven. ఒక మైక్రో ఓవెన్ లో గనక మనం వాటర్ ని వేడి చేస్తే చూడండి, ఒక నల్లని డార్క్ నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అందులో. అందుకే మనం అసలు మైక్రో ఓవెన్ వాడొద్దు. మీరు వాడితే ట్రెడిషనల్ ఓవెన్స్ వాడండి. కానీ మైక్రో ఓవెన్ అనేది దానిలో ఉన్న ఒక రకమైన రేస్ వచ్చి ఏం చేస్తదంటే అండి, మన ఫుడ్ లో ఉన్న మంచి పాజిటివ్ ఎనర్జీని అంతా చంపేస్తుంది అనమాట, నెగిటివ్ గా చేసేస్తుంది. అందుకే మైక్రో ఓవెన్ వాడొద్దని చెప్తారు. Looks like. This is the effect of a mobile telephone. మొబైల్ రేడియేషన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు అలా. Somebody said, "Thank you to this." అలాగే మనం థ్యాంక్ యూ చెప్పి అద్భుతమైన క్రిస్టల్ ఫామ్ అయిందో. కృతజ్ఞత అనేది ఎంత పాజిటివ్ శక్తో మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మనం ఎప్పుడు నీళ్లు తాగినా సరే తాగే ముందు ఆ వాటర్ కి థ్యాంక్ యూ చెప్పుకుని తాగాలన్నమాట. Water. Excuse me. క్షమాపణ అడిగినప్పుడు, You disgust me. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్, అలాంటి మాటలు మనం చెప్పినప్పుడు మనకి మనం గాని ఎదుటి వాళ్ళకి, మనకి మనం చెప్పుకుంటే మనకి, ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళకి మనం చేసేది ఇదన్నమాట. మన లోపల డిస్టర్బ్ అయిపోతుంది. Let us see how this type of water affects human blood. సో మన లోపలంతా కూడా మన లోపల ఎక్కడ ఏ మూల ఒక చిన్న నాటు పడ్డా మనకి ఏమొస్తుందండి? మన బాడీలోంచి రక్తం వస్తుంది కదా. అంటే మన శరీరం అంతా కూడా ఆ రక్తం ప్రవహిస్తోంది. రక్తంలో కూడా 90% వాటర్ ఉంటుంది. మరి ఆ వాటర్ మీద మనం ఇలాంటి అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్, మంచి భావాలు గనక కలిగి ఉంటే ఆ వాటర్ ఎలా మారుతుంది అనేది ఇందులో చూపిస్తున్నారు మనకి. The doctor is drawing blood from a patient's finger. Using a special microscope, we shall be able to see the condition of her body. సో ఒక పేషెంట్ ని తీసుకుని, ఆవిడ బ్లడ్ డ్రాప్ ఒక డ్రాప్ తీసుకుని, ఒక స్పెషల్ మైక్రోస్కోప్ లో, ఒక స్పెషల్ మిషన్ లో, మైక్రోస్కోప్ లో ఆ వాటర్ ని ఆ బ్లడ్ ని గనక వాళ్ళు పరిశోధించినట్లయితే దాని కండిషన్ ఏంటి, అసలు బ్లడ్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది అనమాట. ఆ పరిశోధన చేస్తుంది. From this drop. These are red blood cells and they've lost their electrical charge, so they're all stuck together in a formation called a rouleau. Here's సో ఇక్కడ ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఆ బ్లడ్ లో బ్లడ్ సెల్స్ కి ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది ఉంటుందంట. ఆవిడ బ్లడ్ లోపల ఆ ఎలక్ట్రికల్ ఛార్జ్ కోల్పోయి ఆ బ్లడ్ సెల్స్ అన్ని ఒకదానికొకటి కొంచెం అతుక్కుని ఫ్రీ ఫ్లో లేకుండా రూలో అనే ఒక ఫార్మేషన్ ఉంటుంది. ఆ ఫార్మేషన్ కనిపిస్తుందంట ఆవిడ బ్లడ్ సెల్స్ లోపల.
ఆ ఫార్మేషన్ వల్ల ఏమవుతుందో చెప్తున్నారు ఇప్పుడు. ఎలక్ట్రికల్ ఛార్జ్ లేదు ఆవిడ బ్లడ్‌లో. A huge symplast. Symplasts are associated with heart disease and arthritis and lung disease. సో అటువంటి ఫార్మేషన్ వల్ల హార్ట్ డిసీజెస్, ఆర్థరైటిక్స్, లంగ్ డిసీజెస్ ఇలాంటి ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందంట. అలా ఉంది ఆవిడ బ్లడ్ కండిషన్. త్వరలోనే అలాంటి వ్యాధులన్నీ రావచ్చు. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది లేదు మొత్తం ఆ రక్త కణాల లోపల అని ఆవిడ పరిశోధనలో ఆవిడ బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా వెలుగుతాయి. And many other conditions that could be coming in the future. The doctor asks the patient to drink a small amount of structurized water. ఇప్పుడు ఏం చేశారంటే ఆ డాక్టర్ ఆవిడకి ఒక చిన్న కప్పులో, ఎంత చిన్నది ఇచ్చారు చూడండి ఆవిడకి, ఒక బుజ్జి కప్పులో స్ట్రక్చరైజ్డ్ వాటర్ ఇచ్చారు. స్ట్రక్చరైజ్డ్ వాటర్ అంటే ఏంటంటే ఒక వాటర్ ని మీరు పట్టుకుని ఆ వాటర్ కి అద్భుతమైన హీలింగ్ ఎనర్జీ, థ్యాంక్ యూ సో మచ్, ఆరోగ్యం, ఆనందం, కృతజ్ఞత అనే భావాలను మీరు బాగా పంపించారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ లో ఏమవుతుందంటే అద్భుతమైన క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఆ వాటర్. అలాగా ఒక వాటర్ కి మనకి ఏ ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీని పంపించి ఆ ఎనర్జీతో ప్రోగ్రామ్ చేస్తే ఆ వాటర్ ని స్ట్రక్చరైజ్డ్ వాటర్ అంటారు. ఆవిడకి ఎన్నో వ్యాధులు ఉన్నాయి కదా, ఒక హీలింగ్ ఎనర్జీతో ప్రోగ్రామ్ చేసిన ఒక బుజ్జి కప్పు వాటర్ ఆవిడకి ఇచ్చారు. After 12 minutes, the doctor again draws blood from the patient and studies it. ఆ వాటర్ తాగిన తర్వాత ఎంతసేపు ఆగారో తెలుసా? 12 నిమిషాలు ఆగారండి అంతే. కేవలం 12 నిమిషాల తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఆవిడ బ్లడ్ ని మళ్ళీ తీసి పరిశోధన చేశారు, మళ్ళీ పరీక్షించారు అనమాట. సేమ్ అలాగే ముందర చేశారు అలా చేశారు. So you can see that the cells then become buoyant. చూసారా ముందు పిక్చర్ కి ఈ పిక్చర్ కి 12 నిమిషాల్లో ఒక స్ట్రక్చరైజ్డ్ వాటర్ అంటే ఒక పాజిటివ్ మాటలు చెప్పుకున్న నీరు తాగితే 12 నిమిషాల్లో ఎంత మార్పు వచ్చిందో ఆవిడ వాటర్ లో. మొత్తం ఎలక్ట్రికల్ ఛార్జ్ తిరిగి వచ్చి ఆ బ్లడ్స్ లోపల ఉన్న మాలిక్యూల్స్ అన్ని కూడా చక్కగా కదులుతున్నాయి. They become slippery and they have their electrical charge, so they repel each other. That allows them to carry oxygen. సో ఎప్పుడైతే ఆ ఎలక్ట్రికల్ ఛార్జ్ తిరిగి వచ్చి ఫ్రీగా ఫ్లో అవుతున్నాయో అవి అప్పుడు ఆక్సిజన్ ని క్యారీ చేయగలుగుతాయంట బ్లడ్ సెల్స్. ఆక్సిజన్ ని క్యారీ చేయడం వల్ల హీలింగ్ జరిగి మన శరీరం అంతా కూడా ఆరోగ్యంగా. And it means that we're changing the pH of the blood back to an aerobic environment rather than an anaerobic environment. anaerobic environment నుంచి అది మారిపోతుంది, మొత్తం బ్లడ్ అంతా కూడా చక్కగా హీలింగ్ జరిగిపోతుంది. I think that's utterly amazing that just drinking water could do that. ఆవిడ చెప్తున్నారు ఇది ఎంత అద్భుతం, కేవలం ఒక వాటరు, మనం తాగే వాటరు 12 నిమిషాల్లో మన బ్లడ్ లోపల ఎంత అద్భుతం చేసింది, ఎంత తేడా తీసుకొచ్చింది. మన కళ్ళ ముందు జరిగిన పరిశోధన చూడండి మై డియర్ ఫ్రెండ్స్. సో మన ఆలోచనకి ఎంత ఎక్కువ ప్రభావం ఉంటుందో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఒక మాట అన్నారు అనుకోండి, మిమ్మల్ని మీరు కానీ మీ పక్క వాళ్ళు కానీ ఎవరు ఒక మాట అన్నారు ఏంటంటే మీరు ఎందుకు పనికిరారు, వీడు కొట్టు వెదవా అన్నారు అనుకోండి, ఏమిస్తున్నారు? వాళ్ళ లోపల ఉన్న వాటర్ అంతా మీరు నెగిటివ్ ఎనర్జీతో ప్రోగ్రామ్ చేస్తున్నారు. మీరు ఒక మాట కనుక వాళ్ళు తీసేసుకుంటే వెంటనే ఆ లక్షణాలన్నీ కూడా మనం ఏ మాట అయితే చెప్తామో ఆ మాట యొక్క లక్షణాలు, ఏ ఫీలింగ్, నమ్మకం, ఆలోచన చేస్తామో దాని యొక్క లక్షణాలు ఆ వాటర్ సంతరించుకుంటోంది, దానిలా మారిపోతుంది. మీరు హీలింగ్ అని చెప్పినప్పుడు హీలింగ్ ఎనర్జీ వస్తుంది. అబండెన్స్ అని చెప్పినప్పుడు ఆ సమృద్ధి యొక్క సంపద యొక్క తత్వం మనలో వస్తుంది. మీరు నువ్వెందుకు పనికిరావు అని చెప్పినప్పుడు ఆ ఎందుకు పనికిరాకుండానే మనం పోతాం. నేను నా జీవితం అంతా బలైపోయింది, నన్ను అసలు ఎవరు అర్థం చేసుకోరంటే ఎవరు అర్థం చేసుకోరు మిమ్మల్ని. అలాంటి వాళ్ళనే మీరు ఆకర్షించుకుంటారు. ఎందుకంటే మీరు మీ మాటలతో, మీ ఆలోచనలతో మొత్తం మిమ్మల్ని, మీ చుట్టూ ఉన్న పరిసరాలని, మీరు వండే ఆహారాన్ని, తినే ఆహారాన్ని అన్నిటినీ మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నిటిలో వాటర్ ఉంది. మీ ఆలోచనలు బట్టి ఆ వాటర్ లో మార్పులు జరుగుతాయి. చూసారా? సో ఇంకొక పరిశోధన చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ వీడియో చూద్దాం.
In this experiment, Dr. Emoto's researchers used a glass of Tokyo tap water, which seems to be unable to form crystals. ఈ పరిశోధనలో ఏం చేశారంటే డాక్టర్ మసారా ఎమోటో గారు ఒక టోకియోలోని ఒక ట్యాప్ వాటర్ తీసుకున్నారు. ఆ ట్యాప్ వాటర్ ఏంటంటే బ్యాడ్ కండిషన్‌లో ఉంది. దాంతో మనం మామూలుగా ఒకళ్ళు చెప్తే నేను టోక్యో బాగా బ్యాడ్ కండిషన్‌లో ఉన్న వాటర్ తీసుకున్నాను. నేను తీసుకొని దీనికి థాంక్ యూ చెప్పినా, లవ్ యూ చెప్పినా అది క్రిస్టల్ ఫార్మ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఎంతో బ్యాడ్ ఎనర్జీతో చాలా రోజుల నుంచి ప్రోగ్రామ్ చేసేసి ఉందన్నమాట ఆ వాటర్. సో అది క్రిస్టల్ ఫార్మ్ చేసుకోవట్లేదు అందులో. అప్పుడు ఆయన ఏం చేశారంటే కొంతమంది పిల్లల్ని గ్రూప్ ఆఫ్ కిడ్స్‌ని పిల్లలకు స్వచ్ఛంగా ఉంటాయి కదా! ఆ పిల్లల్ని ఇంకా కొంతమంది పెద్దవాళ్ళని కలిపి ఆ వాటర్ చుట్టూ నుంచోబెట్టారు. ఒక టోక్యో ట్యాప్ వాటర్ తీసుకుని చుట్టూ నుంచోబెట్టి వాళ్ళందరికీ కూడా థాంక్ యూ, గ్రాటిట్యూడ్ కృతజ్ఞత అనే శక్తిని ఆ వాటర్‌కి పంపించారు. And performed a test. Participants placed the glass in the center of their circle and sent gratitude to the water. Studying the water under the microscope, they started to see a crystal formation. ఎప్పుడైతే ఆ టోక్యో ట్యాప్ వాటర్ క్రిస్టల్ ఫామ్ అవ్వలేదో ఇలాగ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అలా కలిసి నుంచుని దానికి ఒక శక్తి పంపించినప్పుడు ఏమైందంటే అప్పటి వరకు ఫామ్ అవ్వని క్రిస్టల్ మెల్లగా మెల్లగా ఫామ్ అవ్వడం మొదలుపెట్టింది. చూడండి ఆ వాటర్ డ్రాప్ లో క్రిస్టల్ ఎలా ఫామ్ అవుతుందో మనకి చక్కగా మైక్రోస్కోప్ లో తీసిన వీడియో చూపించారు మనకి. Increased magnification showed the symmetry of the crystal, revealing how the tap water was transformed by the gratitude sent by the group. The crystal continued to grow, expressing the energies received. The tap water from Tokyo finally produced a beautiful crystal. ఎప్పుడైతే అందుకే మై డియర్ ఫ్రెండ్స్ సామూహిక ధ్యాన శక్తి మనం అందరం ఈ రోజు ఏం చేస్తున్నామండి, మనం ఇలాగ గ్రూప్ గా ఒకేసారి మొత్తం అందరూ ఒక చైతన్యంతో కనెక్ట్ అయ్యి అందరూ కలిపి రోజు పొద్దున్నే నాకు పొద్దున్నే మీకు మధ్యాహ్నం రోజు ఒక టైంలో కలిసి ఏం చేస్తున్నామంటే ధ్యానం చేస్తున్నాం. నేను అందుకే చెప్తాం కదా కళ్ళు మూసుకోండి, మీరు చెప్పినప్పుడు ధ్యానంలో కూర్చోండి. మీరు ఏం మిస్ అవుతున్నారో మీరు ఒకవేళ మెడిటేషన్ చేయకపోతే కనుక కనెక్ట్ అయ్యి కూడా ఊరికే కూర్చుని వింటున్నారు అనుకోండి, ఇది మీరు మిస్ అవుతున్నారు. మన లోపల ఎప్పుడెప్పటి నుంచో ఉండిపోయిన నెగిటివ్ ఆలోచనలు నమ్మకాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ ఈ సామూహిక ధ్యాన శక్తిలో పోతాయి మై డియర్ ఫ్రెండ్స్. మామూలుగా ఆ టోక్యో ట్యాప్ వాటర్ ఎప్పటి నుంచో బ్యాడ్ కండిషన్స్ లో ఉండిపోయింది, ఒక నెగిటివ్ పరిస్థితుల్లో ఉండిపోయింది. దానిని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంతమంది కలిపి చుట్టూ కూర్చుని ఎప్పుడైతే ఒక పాజిటివ్ థాట్ రిలీజ్ చేశారో, కృతజ్ఞత పంపారో, అప్పుడు ఆ చక్కగా అందమైన క్రిస్టల్ అందులో ఫామ్ అయిపోయింది. అంటే మార్పు చెందిపోయింది అన్నాళ్ళ నుంచి ఉన్నది కూడా. మనం కూడా గ్రూప్ మెడిటేషన్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అండి, మనలో ఎప్పటి నుంచో ఉండిపోయినవన్నీ కూడా మారి చక్కగా నెగిటివ్ ఆలోచనలు, ఆ భయాలు, లిమిటెడ్ థింకింగ్ అదంతా కూడా వదిలేసి చక్కగా మార్పు తెచ్చుకోగలుగుతాం అన్నమాట. ఈయనే డాక్టర్ మసారా ఎమోటో గారండి, జపాన్ కి సంబంధించిన శాస్త్రవేత్త. ఈయనకి ఒకసారి మనం నమస్కారం చెప్పుకుని ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాం, థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఇంత అద్భుతమైన పరిశోధన మన ముందు ఉంచినందుకు. ఇదంతా మనకి తెలుసు ముందు, మనకి ఆ గుళ్ళో తీర్థం ఇస్తారు, శాపం పెడతారు ఆ వాటర్ తోనే, అలాగా మొత్తం మనకు అంతా తెలుసు. కానీ తెలిసిన ఈయన మరంత శాస్త్రీయంగా ఇంకా బాగా అర్థమయ్యేలాగా మనకి ఆ పరిశోధన ద్వారా నిరూపించారన్నమాట. It was interesting to see children so completely astonished after they witnessed the difference in Tokyo tap water before and after they sent the prayer. Their mothers were kind of skeptical before this experiment. But afterwards, they said, "We really have to believe it." So, okay, Misha. సో ఇది పరిశోధన జరిగినప్పుడు ఏం చెప్తున్నారంటే ఈయన, మళ్ళీ నేను షేర్ చేస్తాను ఒక నిమిషం. ఈయన ఈ పరిశోధనలో ఏం చెప్తున్నారంటే ఈయన
లాస్ట్‌లో. ఇది చాలా అద్భుతమైంది ఈ పరిశోధన అనేది. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ముందు కొంచెం నమ్మలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూసారో అప్పుడు చాలా అద్భుతంగా నమ్మారు. ఈయన డాక్టర్ మసారు ఎమోటో గారు ఎంత అద్భుతమైన శాస్త్రవేత్త అంటే అండి, ఆయన జపాన్‌లో కొన్ని లక్షల మందికి ఓన్లీ వాటర్ ద్వారా, ఉత్తి మంచినీళ్ళ ద్వారా హీలింగ్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టెస్ట్‌లన్నీ చూస్తారనమాట. వాళ్ళకి ఏముంది, అసలు ఎటువంటి వ్యాధులున్నాయి, వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళ వైబ్రేషన్ ఏంటి, వాళ్ళ బాడీలో ఉన్న వాటర్ యొక్క వైబ్రేషన్ ఏంటో రికార్డ్ చేసి, దానికి ఆపోజిట్ వైబ్రేషన్స్‌ని అంటే దానికి ఆపోజిట్ ఆలోచన విధానాన్ని, ఇప్పుడు నాకు ఈ వ్యాధి తగ్గదు, నాకు క్యాన్సర్ ఉంది, లేకుంటే నాకు మోకాళ్ళ నొప్పులున్నాయి, నాకు తలనొప్పుంది. ఇలాంటియన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందండి, నాకు ఇది ఉంది అని చెప్పి మనకి ఉన్న దాన్ని తరుచుకోవడం వల్ల ఏమవుతుందంటే, నాకు ఇది ఉంది అని చెప్పేసి అది ప్రోగ్రామ్ చేసేసుకుంటున్నాం అనమాట మనం. సో, ఏమవుతుంది అలాగా అదే మనకి ఆ వాటర్‌లో ఆ లక్షణాలు మన బాడీకి సహజంగానే హీలింగ్ చేసుకునే శక్తి ఉంటుందనమాట. మనకి ఏదన్నా ఒక వ్యాధి ఉందంటే అది తగ్గించేసుకునే శక్తి సహజంగానే మనలో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, పదే దాన్ని మళ్ళీ తలుచుకుని ఎప్పటికప్పుడు దాన్ని క్రియేట్ చేసేసుకుంటా ఉంటాం అనమాట మన లోపల. ఒక షుగర్ ఉందనుకోండి, ఆ షుగర్ ఉంది, షుగర్ వచ్చింది, నాకు షుగరు 100 సార్లు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ షుగర్ గురించి మనం వల్లి వేసుకోవడం. ఒక చిన్న మోకాలు నొప్పొస్తే అంతవరకు మనకి శరీరం చక్కగా పనిచేసింది. నా కాళ్ళు ఎంత బాగా నడిచినాయో అని ఒక్కసారి చెప్పం. ఒక్కసారి థాంక్ యూ చెప్పుకోం మన కాళ్ళకి. ఒక్కసారి కొంచెం కాళ్ళు నొప్పులు రాగానే, అబ్బా! నా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి, నడవలేకపోతున్నాను, ఈ రోజు అసలు ఎంత బాధ పెట్టేస్తుందో అని చెప్పి ఎన్ని సార్లు తలుచుకుంటామో దాన్ని. ఏం చేస్తున్నామంటే అండి, నెగెటివ్‌కి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇచ్చేసి, ఫోకస్ చేసి, దాన్ని ప్రోగ్రామ్ చేసేసుకొని ఇంకా సృష్టించేసుకుంటున్నాం అనమాట మన జీవితంలో అక్కడ. ఈయన ఏం చేస్తారంటే, మనకి ఏదైతే నమ్మకాలు ఇలాంటి వ్యవస్థ ఉందో దానికి ఆపోజిట్ వైబ్రేషన్స్ ప్రోగ్రామింగ్ వాటర్‌కి పెట్టి, ఆ వాటర్ పంపించేవారనమాట పేషెంట్స్‌కి. వాళ్ళకి మందు లేదు, మాకు లేదు, ఏమీ లేదు. ఉత్తి వాటర్ తాగేవారు. వాళ్ళకి హీలింగ్స్ జరిగిపోయేవంతే. ఇప్పుడే చూసారు కదా ఈ వీడియోలో ఎంత అద్భుతంగా ఉత్తి వాటర్ తాగడం ద్వారా ఎలా మార్పొచ్చేసిందో వాళ్ళలో. సో, మనం ఈ జ్ఞానం మనం ముందు నుంచి పిల్లలకి ఇవ్వాలండి. ఇప్పుడు ధ్యానం చెప్పేసి, "నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో, ఆలోచనలు ఇంపార్టెంటు, థాట్‌లెస్ స్టేట్ చేసుకో" అని చెప్పి పిల్లలకి ఊరికే అలా చెప్పేసామనుకోండి, వినిపించుకోలేరు వాళ్ళు. వినరు. మనం సైంటిఫిక్ రీసెర్చ్ ఇవ్వాలన్నమాట. నా ప్రోగ్రామ్స్‌లో ఈ 'ప్రహ్లాద్ ధ్రువ' ప్రోగ్రామ్‌లో అది కూడా ఇలాంటి వీడియోస్, సైంటిఫిక్ రీసెర్చెస్ ఎన్నో చూపించి వాళ్ళకసలు మెడిటేషను, మన థాట్ అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా వివరిస్తూ ఉంటామన్నమాట. సో, దానివల్ల ఏమవుతదంటే వాళ్ళకి అర్థమవుతుంది బాగా. మనం తెలిసి రామచింతన అని మొదలుపెట్టాను కదా ఈరోజు నేను ధ్యానం క్లాస్. అందుకే మనం తెలుసుకోవాలి అసలు ఏం జరుగుతుంది మన లోపల, మన ఆలోచన వల్ల. చూడండి ఎంత అద్భుతంగా ఇందులో చెప్పారు. మీరు ఎటువంటి ఆలోచన మీరు వదులుతున్నారు? మీ పిల్లలకి ఏం చెప్తున్నారు? వాళ్ళని ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎటువంటి ఆలోచనతో వండుతున్నారు? ఆ వంట తిన్న వాళ్ళందరూ కూడా దానికి మీరు ప్రేమతో, అవగాహనతో, ఆనందంతో వంట చేశారనుకోండి. వంట చేయడం అనేది, ఇంట్లో కూర్చొని వంట చేయడం అనేది తేలిగ్గా తీసుకోకండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరికీ చెప్తున్నాను. వంట కదా చేస్తున్నారని ఆడవాళ్ళని తేలిగ్గా తీసుకోకండి. ఏముంది నేను వంట చేసుకుంటున్నాను ఇంట్లో కూర్చొని, మిమ్మల్ని మీరు తేలిగ్గా తీసుకోకండి. మీరొక ఎనర్జీ క్రియేట్ చేస్తున్నారక్కడ. అది తిన్న వాళ్ళు అద్భుతంగాను తయారవ్వగలరు. ఆళ్ళకి రోగాలు కూడా రాగలవు. మీరెటువంటి ఆలోచనలతో వండుతున్నారు, ఎలాంటి ఎనర్జీ మీరిస్తున్నారనేది ఎంతో ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఏమి ఉంచుకున్నాం మన లోపల, ద్వేషం ఉంచుకున్నామా, కోపం ఉంచుకున్నామా? ఇంకొక వీడియో చూపిస్తాను మీకు, లాస్ట్ వీడియో. అది చూసారంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఓకే. ఇదొక వాటర్ ఎక్స్‌పెరిమెంట్. ఇదొక పరిశోధన అన్నమాట అండి. మనకి ప్రేమ, ఒక పాజిటివ్ భావన. Okay, rice experiment. Actually, maybe this should be called the conscious. ఈయన ఏం చేశారంటే ఒక 2 బాటిల్స్ తీసుకున్నారు. ఒకేలా ఉండే బాటిల్స్ 2 తీసుకున్నారన్నమాట. 2 బాటిల్స్ తీసుకొని ఏం చేశారంటే అందులో రైస్, ఉడకబెట్టిన అన్నం ఒక్కొక్క స్పూను 2 బాటిల్స్‌లోను వేశారు. సేమ్ ఒకే రోజు వండిన అన్నం ఒకేలాంటి బాటిల్స్‌లో వేసి మూత పెట్టారు. మూత పెట్టి This experiment, because that's what this is about. With lids, all washed up, and then here is some cooked rice. Cooked rice. Not much, because the rest of it is in my tummy. Now,
This is going in here. One spoonful in there. There they go, 2 little glass containers of rice. So I'm going to take the love. We'll stick this one. ఏం చేస్తున్నారంటే We'll stick it across the top. మీద ఒక దాని మీద ప్రేమ లవ్ అని చెప్పేసి Love, hate. ఒక దాని మీద హేట్ Every day for the next month, I'm going to love this rice. తర్వాత ప్రతిరోజు love. కూడా Just- ఆయన ఏం చేస్తున్నారంటే ఆ లవ్ అనే బాటిల్ తీసుకుని ఐ లవ్ యూ లవ్ అనే ఎనర్జీ ప్రేమ అనే ఎనర్జీని పంపుతున్నారు, ఫీల్ అవుతున్నారు అనమాట లవ్ అనేదాన్ని. ఇంకొక బాటిల్ తీసుకుని హేట్, నువ్వు వెధవ ఎందుకు పనికిరావు అన్నట్టుగా ఒక దానికి ద్వేషం అనే ఎనర్జీని పంపుతున్నారు. Think love. And with this rice, I'm going to think hate, horrid, hate it, evil rice. That's going to be the only difference between these two identical containers of rice, apart from the word and the intention. సో అందులో బాటిల్స్ లో తేడా లేదు, అందులో ఉన్న రైస్ లో తేడా లేదు, అన్ని ఒకే రోజు వండినవి ఒకే లాంటి బాటిల్స్, కానీ దాని మీద మనం పంపే ఎనర్జీ మటుకు తేడా. ఒక దానికి ప్రేమ అనే ఎనర్జీ పంపుతున్నాం, ఒక దానికి ద్వేషం అనే ఎనర్జీ పంపుతున్నాం. చూడండి ఇప్పుడు Day 3, 3 రోజులు fennel seed, still fine. The love rice, still completely fine. As is the hate rice. Nothing to report. No changes. 3 రోజుల్లో Still no change. Day 4. See you tomorrow. మనకి 12 నిమిషాల్లో మొదటి వీడియోలో 12 నిమిషాల్లోనే తేడా తెలిసింది. ఎలాగా వాళ్ళు మైక్రోస్కోప్ లో మీరు పెట్టి చూశారు. మనం ఇప్పుడు మైక్రోస్కోప్ అది ఏమీ లేదు, మన ఫిజికల్ ఐస్ తో మనం పరిశోధన చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి 3 రోజుల్లో మనకి తేడా ఏమీ తెలియలేదు, ఆయన ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అదే పరిశోధనని. Okay, so this is day 5. And I think you can see on the hate rice, blue mold. You can see that. It's started to mold. Day 5. Day 6. And you can see చూడండి 6వ the mold growing there అంతా కూడా ఫంగస్ లాగా on the hate rice. Look at that. Day 7. Day 8. Day 9. 9వ రోజు. The effects of thought on reality. చూడండి ప్రేమ, The difference between these two pieces of rice. Actually, maybe this should be called the... And you can... On reality. The difference between these two pieces of rice. That one has got bad negative energy going to it. And one's got love, good energy. ఆ బాటిల్లో తేడా లేదు, ఫుడ్ లో తేడా లేదు, కేవలం మనం పంపే ఎనర్జీతో 8వ రోజుకి రైస్ ఇలా అయిపోయింది. 8వ రోజుకి ప్రేమ అనే ఎనర్జీ పంపడం వల్ల ఇప్పటికీ ఆ రైస్ లో మోల్డ్ అనేది ఫామ్ అవ్వలేదు. The impact of consciousness on reality. Day 10. 10వ రోజు. Day 11. 11వ రోజు. So this is day 13. 13వ రోజు. I dropped this little jam jar of rice, but I think you can see that's gone really bad. It's gone. 13వ రోజుకి మొత్తం ఆ నల్లగా అయిపోయి మొత్తం వాటర్ వచ్చేసి మొత్తం పోయింది, మొత్తం అంతా అయిపోయింది ఆ వాటర్. ఈ రైస్ హేట్ అని రాసిన రైస్, ప్రతిరోజు ఐ హేట్ యూ చెప్పే రైస్, ఇది లవ్ అని రాసిన రైస్. చూడండి ఇప్పటికీ ఎలా ఉందో 13 రోజుల తర్వాత. Gone disgustingly bad. Liquid on the bottom. And there's this rice. This, honestly, still looks good enough to eat. 13 days of love. And 13 days. 13 రోజుల ప్రేమ శక్తి, 13 రోజుల ద్వేషం శక్తి. మీరు మీ కళ్ళతో ఇప్పుడు ఈ తేడాని చూసారు. ఓకే, ఐఎమ్ స్టాప్ షేరింగ్ దిస్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదండి.
ఇప్పుడు మనం ఎవరినైనా ఎవరి మీదన్నా కోపం పెట్టుకున్నాం అనుకోండి, ఆ ద్వేషం అనే ఎనర్జీ ఎక్కడుంది ఇప్పుడు? మన లోపల ఉంది. అంటే మన లోపల శరీరాన్ని మనకి ఎవరికైనా క్షమాపణ లేకపోతే గనక ఒక వ్యాధి సృష్టించుకుంటాం మన లోపల. మనకి ఎన్నో సామెతలు ఉంటాయి కదండి. మన కోపమే మన శత్రువు, మన శాంతమే మనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. మరి ఎలాగా ఇదంతా అవుతున్నాయి? మన కోపమే మన శత్రువు. మీకు కోపం ఉంది, ద్వేషం ఉంది అంటే మీ లోపల ఉన్న వాటర్, నా రైస్ కి ఏదైతే 13 రోజుల్లో జరిగిందో మీ లోపల వాటర్ కి ఏం జరుగుతుంది? మీరు అదైతే బయట కాబట్టి 13 రోజుల్లో పాడైపోయింది. కానీ మన శరీరం ఒక అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. ఎంత అద్భుతం అంటే తనని తానే నిరంతరం శుద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఓ పక్కన మన శుద్ధి జరుగుతూ ఉంటుంది, ఓ పక్కన మన పిచ్చి ఆలోచనలతో, నెగటివ్ థాట్స్ తో, ద్వేషాలతో, వీటన్నిటితో దాన్ని మళ్ళీ నాశనం చేస్తా ఉంటాం. అదో పక్క నుంచి బిల్డ్ చేసుకుంటూ ఉంటుంది, నాశనం చేస్తూ ఉంటాం. అలా నాశనం చేసి 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 మనం మన శరీరంలో ఒక వ్యాధిని సృష్టించుకుంటాం. అంత తేలిగ్గా రాదు మనకి వ్యాధి. అందుకే అడ్డమైన తిండి తిన్నా, అడ్డవరమైన ఆలోచనలు చేసుకున్నా సరే మన శరీరం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటదన్నమాట శుద్ధి చేయడానికి మనల్ని. కానీ మన ఆలోచనలు ఎప్పుడైతే ఇంకా పదే పదే ఇలా చేస్తూ ఉంటామో ఆ వాటర్ అంతా కూడా ప్రోగ్రామ్ అయ్యి మన లోపల ఒక వ్యాధి అనేది క్రియేట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం అన్నారు. మీరు మీ ఆలోచనలతో, మీ భావాలతో మీ శరీరంలో ఒకటి సృష్టించుకున్నారు ఎరుక లేకుండా. ఇప్పుడు దాన్ని ఎవరు మార్చుకోగలరు? మీరు మార్చుకోగలరా? ఇంకొక డాక్టర్ వచ్చి మార్చగలరా? అలాగే మీరు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి ఎనర్జీ పంపుతున్నారు? మీ ఆలోచనలు, మీ నమ్మకాలు ఎలా ఉన్నాయి వాళ్ళ పట్ల? ముఖ్యంగా పిల్లల పట్ల మై డియర్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పిల్లల గురించి ఒక మాట బయటికి వెళ్లే ముందు మన నోటికి 2-3 ఫిల్టర్స్ పడాలి అసలు. ఇది అవసరమా లేదా? నేను ప్రేమగా చెప్తున్నానా, కరుణతో చెప్తున్నానా, ఎటువంటి ఎనర్జీతో చెప్తున్నాను, అవన్నీ కూడా గమనించుకోవాలన్నమాట మనం చాలా బాగా. ఎందుకంటే మీరు ఏదైతే ఎనర్జీ పంపుతున్నారో అదంతా కూడా ప్రోగ్రామ్ అయిపోతుంది. ఈ చుట్టుపక్కల భూమి, మీ శరీరం. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించాలి. చిన్నప్పటి నుంచి వాటర్ ఎక్స్పెరిమెంట్స్ గురించి అంతా చెప్పాలి. వాళ్ళకి చెప్పి ఇలాగ వాటర్ ని ప్రోగ్రామ్ చేసుకుని తాగాలి. ఎప్పుడు తాగినా సరే థ్యాంక్ యూ. మీరు పూర్వం చూడండి, మునులు, ఋషులు వాళ్ళందరూ పక్కన ఎప్పుడు కమండలో ఉంటుంది. వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారు, ఆ వాటర్ తాగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఫుడ్ అవన్నీ ఏమి ఉండవు. చిన్న కమండలో బుజ్జి నీళ్లు, ఆ కొద్దిగా నీళ్లు ఉంటాయి అంతే. ఆ నీటిని చక్కగా ప్రోగ్రామ్ చేసుకుని ధ్యానం చేసుకున్నప్పుడు పక్కన ఒక గ్లాస్ వాటర్ పెట్టుకోండి. దానికి ధ్యానంలో కూర్చునే ముందు థ్యాంక్ యూ చెప్పండి. ధ్యానం అయిపోయిన తర్వాత లవ్ యూ, థ్యాంక్ యూ చెప్పి తాగండి ఆ వాటర్ ని. ఎంత అద్భుతమైన హీలింగ్ జరుగుతుందో మీకు. తాగేటప్పుడు ప్రతిసారి, ఆ వంట చేసేటప్పుడు, బియ్యంలో నీళ్లు పోసేటప్పుడు, ఫిల్టర్ లో వాటర్ పెట్టేటప్పుడు ఆ వాటర్ ఫిల్టర్ మీద ఒక పిరమిడ్ పెట్టుకోండి. ఆ పిరమిడ్ పెట్టుకుని ఆ మంచి పాజిటివ్ అఫర్మేషన్స్ మీ వాటర్ ఫిల్టర్ మీద ఒక పేపర్ అంటించవచ్చు. ఆ పేపర్ మీద రాయొచ్చు అనమాట. నేను మా వాటర్ ఫిల్టర్ లో ఎప్పుడు నీళ్లు నింపినా సరే నేను ప్రేమ, కరుణ, ఆరోగ్యం, సేవ, అవగాహన అనే ఆ మాటలు చెప్తూ పోస్తూ ఉంటాను అనమాట మా వాటర్ ఫిల్టర్ లో నీళ్లు. ఎప్పుడైతే ఆ మాటలు చెప్తూ పోస్తామో ఏమవుతుందంటే వాటర్ తాగిన వాళ్ళందరిలో కూడా నేను ఏదైతే ప్రోగ్రామ్ చేశానో ఆ వాటర్ అదంతా వెళ్ళిపోతుంది అనమాట. మనం పిచ్చి పిచ్చి గాసిపింగ్ వీడియోలు చూసుకుంటూ, ఎవరినో తిట్టుకుంటూ, సనుక్కుంటూ ఆ పనులన్నీ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మొత్తం అదే ఎనర్జీ మొత్తం మీ కుటుంబానికి అంతా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ధ్యానం చేస్తేనే మీకు ఆ ఎరుక వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేయకుండా ఈ సబ్జెక్ట్ అంతా తెలుసుకుని ఏమున్నది మనం మార్చేసుకుందాం అంటే నో. మన ఎరుక తప్పిపోతాం. మనం ఏం ఆలోచనలు చేస్తున్నామో మనకే తెలియదు. మన లోపల ఏం నమ్మకాలు ఉన్నాయో మనకే తెలియదు. ఒక డీప్ రూటెడ్ నమ్మకాలు పాతుకుపోయినాయి మన లోపల. కాబట్టి ధ్యానం ద్వారా ఏం జరుగుతుందంటే మన మీద మనకి ఎరుక వస్తుంది. అసలు కళ్ళు మూసుకుని మొదటిసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు చూసుకుంటారు అసలు మీరు ఏం ఆలోచన ఆలోచిస్తున్నారు. ఆలోచించుకుని అమ్మా నాలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయా, ఎప్పుడో జరిగిపోయింది ధ్యానంలో గుర్తొస్తూ ఉంటుంది. అప్పటి కోపం ఇంకా నాలో ఇంకా ఉందా? ఆ లోపల పొరల్లో కప్పెట్టుకున్న ఆ చెత్త చెదారం అంతా పైకి లెగుస్తూ ఉంటాయి. ఒక్కోసారి ధ్యానంలో కూర్చుంటే ఎడతెరిపిలేని ఆలోచనలు, భావోద్వేగాలు, కోపం, ఏడుపు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. అంటే అంత క్లెన్సింగ్ క్లీన్ జరుగుతుంది. మీ లోపల నుంచి అవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఓకే అండి. అలాగా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే చక్కగా మీకు శుద్ధి జరిగిపోయి
ధ్యానంలో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి అనమాట. ఎరుక తెలుస్తుంది అనమాట. ఎవరిని ఇంకా క్షమించాలి, ఎక్కడ నాలో కోపం ఉంది, ఎక్కడ మనకి నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, ఎటువంటి భయాలు ఉన్నాయి, అవన్నీ చక్కగా పరిశీలించుకుని నీకు ఎక్స్పెరిమెంట్స్ చూపించాడు కదా మార్చుకోవడం. ఓకే మై ఫ్రెండ్స్, సో అదండి ఈరోజు సెషన్. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన శరీరం, మన భూమండలం, మనం తినే ఆహారం, మన మీ పిల్లలు అందరిలో కూడా 70% నీరు ఉంది. ఆ నీరు ఏమవుతుందంటే, మీరు ఏదైతే శక్తిని పంపిస్తున్నారో, ఒక మాట, ఒక ఆలోచన అనేది ఒక శక్తి. ఆ శక్తి మీకు కళ్ళకి కనిపించే శక్తి కాదు. అది వెళ్ళి ఎంతో మార్పులు చేస్తోంది. ఆ మార్పులు కూడా మీకు కళ్ళకి కనిపించట్లేదు. ఆ మార్పు ఎప్పుడు కనిపిస్తదంటే, ఆ మార్పు జరిగి ఒక వ్యాధి రూపంలో ఫిజికల్‌గా బయటపడినప్పుడు మీకు కనిపిస్తుంది. కానీ ఈలోగా ఎంతో మార్పు లోపల జరుగుతుంది. కాబట్టి మనం చాలా ఎరుకతో ఉండాలి. ఎప్పుడు నీళ్ళు తాగినా సరే ప్రేమగా థాంక్ యూ చెప్పుకొని తాగాలి. కృతజ్ఞత భావం, ఆనందం, సహకారం, అవగాహన, శాంతంగా ఉండడం, జ్ఞానం తెలుసుకోవడం, ఇవన్నిటిని కూడా మనం సాధన చేస్తూ ఉండాలి. సాధన చేస్తూ ఉంటే మనం అత్యుత్తమంగా మనం తయారవుతూ ఉంటాము. మీకు పిల్లలకి కూడా ఎప్పుడైనా అవసరం అలాగే పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగాలని స్టిక్కర్ అంటించుకుని ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చని. జ్ఞాపక శక్తి పెరగాలనుకోండి, జ్ఞాపక శక్తి పెరగాలని చెప్పి స్టిక్కర్ అంటించుకుని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. మేము పిల్లలకి క్లాస్ సెషన్స్ చెప్పి హోంవర్క్స్ ఇస్తా ఉంటాం అన్నమాట. ఏంటంటే మీరు ఒక వారం రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ చేసుకొని తాగాలని చెప్పి. మంచి అనుభవాలు చెప్తూ ఉంటారు. ఒక అబ్బాయి చెప్పాడు, వైలిన్ వాయిస్తాడంట. వైలిన్ వాయించినప్పుడు ఏమైతుందంటే, తనకి 10 నిమిషాల కంటే ఎక్కువ వాయించలేడంట. వేలు నొప్పొచ్చేస్తాయంట బాబుకి. అప్పుడు వాటర్ ప్రోగ్రామ్ చేసుకొని తాగాడంట. నేను ఎక్కువ సేపు వాయించగలగాలి అని చెప్పేసి. 20 నిమిషాలు వాయించినా నొప్పి రాలేదంట అబ్బాయికి ఆ రోజు. ఆ వాటర్ ప్రోగ్రామ్ చేసుకొని తాగితే. ఎన్ని అనుభవాలు చెప్తూ ఉంటారో నాకు పిల్లలు, భలే చిన్న పిల్లలు ఆళ్ళు ప్రోగ్రామ్ చేసుకొని వాటర్ తాగి మంచి అనుభవాలు. మా అమ్మాయి ఉంది. మా అమ్మాయికి జరిగిన ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. మా పెద్దమ్మాయి ప్రజ్ఞ. అది మా ఫస్ట్ బ్యాచ్ పిల్లల్లో క్లాస్‌లో చెప్పినప్పుడు మొదటిసారి సెషన్ చేసుకొని మొత్తం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, మా అమ్మాయికి ఏంటంటే వాళ్ళ పిల్లో పోలియో అని చెప్పి ఒక గేమ్ ఆడతారు వాళ్ళ జిమ్‌లో, స్కూల్‌లో. ఆ గేమ్‌లో తనకి ఏమవ్వాలనిపించిందంటే కెప్టెన్ అవ్వాలనిపించింది. ఎప్పుడు కూడా తనని కెప్టెన్ కింద ఒక్కసారి కూడా సెలెక్ట్ చేయలేదంట వాళ్ళ టీచరు. తనేం చేసిందంటే ఒక 2 రోజులు, 3 రోజులు ప్రోగ్రామ్ చేసుకున్న వాటర్ నేను కెప్టెన్ అవ్వాలి. నేను కెప్టెన్ అవ్వాలి అనుకుని తాగింది. ఏం చెప్తానంటే, మా అమ్మాయి మొన్నాడు స్కూల్‌కి పట్టుకెళ్ళే బాటిలు రాత్రి నింపేసుకుంటదనమాట. నింపేసుకొని దాని మీద ఒక స్టిక్ ఆన్ పెట్టుకుంటది. తనకేం కావాలి, ఎటువంటి శక్తి కావాలి, జ్ఞాపక శక్తి కావాలి, నాకు అన్ని ఏ గ్రేడ్స్ కావాలి అని చెప్పి, నేను తెచ్చుకోగలను అని చెప్పి, నాకు వచ్చినియి, నాకు కావాలి కాదు, నాకు అన్ని ఏ గ్రేడ్స్ వచ్చినియి, నేను ఇలాగ దీనికి లీడర్ అయ్యాను, నేను ఇది చేయగలుగుతాను, చేస్తున్నాను అని చెప్పి, ఏదైతే తనకు కావాలో అవన్నీ ఆల్రెడీ జరుగుతున్నట్టుగా దాని మీద రాసుకుని, ఆ బాటిల్ పట్టుకునే ముందు ధ్యానం చేసుకొని, ఆ బాటిల్‌తో దానికి థాంక్ యూ చెప్పుకొని ఒక ముద్దు పెట్టి పక్కన పెట్టుకుంటదనమాట. ఆ మంచం మీద బాటిల్ పెట్టుకుంటది. మొన్నాడు ఏం చేస్తదంటే, ఆ బాటిల్ బ్యాగ్‌లో పెట్టేసుకొని వెళ్ళిపోతది స్కూల్‌కి. ఇప్పుడైతే స్కూల్ లేదు. ఎప్పుడు అలా చేసేదనమాట. నాకు ఈ సెషన్స్ అయినప్పటి నుంచి కూడా అదొక అలవాటుగా చేసేసాను మా అమ్మాయికి. నేను అలాగా ఫిల్టర్‌లో పోసినప్పుడు, తాగుతూ ఉంటాను. మా పాపకు కూడా అలా అలవాటు చేశాననమాట. అయితే ఏమైందంటే, దాని మీద రాసుకుందనమాట. నేను ఇది కెప్టెన్ అవ్వాలి మా పిల్లో పోలి దానికి అని చెప్పేసి. అయితే 3 రోజుల తర్వాత నిజంగానే కెప్టెన్ కింద సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ టీచర్. ఎప్పుడు సెలెక్ట్ చేయని ఆయన. సెలెక్ట్ చేసుకుంటే ఏమైంది, కెప్టెన్ అయిన తర్వాత ఎవరు మా అమ్మాయి మాట వినలేదట. వినలేదు. వాళ్ళ టీమ్ ఓడిపోయింది. టీమ్ ఓడిపోతే మళ్ళీ వచ్చి నాతో చెప్పింది. ఇలా టీమ్ ఓడిపోయింది. కెప్టెన్ అయ్యాను గానీ అవ్వలేదంటే, అయితే ఈసారి నీకేం కావాలి, కెప్టెన్ అవ్వడం కావాలా? కెప్టెన్ అయ్యి నీ టీమ్ బాగా ఆడి నువ్వు నెగ్గడం కావాలా? అది రాసుకో అని చెప్పాను నేను. చెప్తే అప్పుడు నేను చాలా మంచి కెప్టెన్‌ని. అందరూ నా మాట వింటారు. నా టీమ్ నగ్గుతది అని చెప్పేసి రాసుకొని మళ్ళీ ప్రోగ్రామ్ చేసుకోవడం మొదలుపెట్టింది ఆ వాటర్‌ని. ప్రోగ్రామ్ చేసుకొని తాగిన తర్వాత ఏమైందంటే, ఆ తర్వాత మళ్ళీ 2, 3 రోజులకి మళ్ళీ కెప్టెన్ కింద సెలెక్ట్ చేశారంట. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రోజు చక్కగా మా అమ్మాయి ఏం చెప్తే అది వాళ్ళందరూ విన్నారంట. వాళ్ళ టీమ్ విన్ అయిందంట. మళ్ళీ 1 అవర్ స్కూల్ నుంచి వచ్చి, ఈ రోజు నేను మళ్ళీ అయ్యాను. అందరూ నా మాట విన్నారు. చాలా బాగా ఆడాము. ఎదరు టీము చాలా వాళ్ళు బాగా ఆడే టీమ్ అంట. వీళ్ళ టీమ్ కంటే కూడా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారంట ఎదరు టీమ్‌లో. వీళ్ళ దాంట్లో అంత మంచి ప్లేయర్స్ లేరంట. అయినా సరే దీన్ని మేము విన్ అయ్యాము ఈ రోజు అని చెప్పిందనమాట.
సో అలాగా మనకి పిల్లలకి చిన్నప్పటి నుంచి పరిశోధన చేసుకోవడం నేర్పించాలన్నమాట. ఇలాంటి అనుభవాలు 2, 3 అయిపోయినాయి అనుకోండి చాలు వాళ్ళకి. ఇంక తర్వాత వాళ్ళని చూసుకోక్కర్లేదు మనం. వాళ్ళకి ఏం కావాలంటే అవి మొత్తానికి అన్ని ఏ ప్లస్‌లు వస్తూ ఉంటాయి. అక్కడక్కడ ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. 4, 5 ప్రాబ్లమ్స్ ఇచ్చి 4, 5 ప్రాబ్లమ్స్‌ని 100కి టోటల్ చేసేస్తారు. సో ఒక అర మార్క్ పోయిందనుకోండి, ఈ 4 మా మా లెక్ 4 క్వెషన్స్‌ని 100కి టోటల్ చేయడం వల్ల ఒక చిన్న తప్పు ఒక అర మార్క్, పావు మార్క్ తప్పు చేస్తే 5, 6 మార్కులు కౌంట్ తగ్గిపోతదన్నమాట వాళ్ళకి. అంటే బాగా చిన్న పొరపాటు వాళ్ళు బి+లోకి ఏ-లోకి వచ్చేస్తారన్నమాట. ఏ+లో ఏలో ఉన్న గ్రేడు చాలా చిన్న పొరపాట్లకి తగ్గిపోతది. చాలా కష్టం ఇక్కడ ఆ గ్రేడ్స్ రావడం అనేది. అప్పుడు తను చాలా ఎంత బాగా చేసినా సరే చిన్నట్లకి ఆ బి+లోకి వచ్చేసిదన్నమాట. బిలోకి, ఏ-లోకి, ఏ+లోంచి. అప్పుడు నాకు అది మళ్ళీ ప్రోగ్రామ్ చేసుకుందన్నమాట. నా ప్రతి దాంట్లోనూ నేను కూడా ఏ గ్రేడ్‌లోనే ఉంటాను అని చెప్పేసి రాసుకుని ప్రతిరోజు రాసే వాటిలో అది కూడా ఒక పక్కన రాసుకునేదన్నమాట వాటర్ మీద. రాసుకుని ధ్యానం చేసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మొత్తం తను చూసుకుంటే మొత్తం అన్ని టోటల్ అయిపోయి మొత్తం ప్రతీది కూడా ఏ+, ఏలోనే మొత్తం సబ్జెక్ట్స్ అన్ని కూడా వచ్చేసినాయి అన్నమాట. అన్ని 94+ రావాలన్నమాట. వస్తే గాని ఆ స్కోర్ రాదు. అలాగే తనకి వచ్చిందన్నమాట. అంతకుముందు చేసినా సరే చిన్న చిన్న పొరపాట్లతో ఒక్క మార్క్ తగ్గినా సరే గ్రేడ్ పడిపోతుందన్నమాట అండి. అలాగా ఆ గ్రేడ్‌లు మళ్ళీ తనకి రావడం, తన ఆలోచన అదే లాగే చదివింది. ఎక్కువ కష్టపడిపోలేదు. ఎప్పుడు ఎలా చదువుతదో ఎక్కువ పెద్దగా చదవదు. శ్రద్ధగా వింటదన్నమాట విన్నప్పుడు. వినేసి అర్థం చేసుకొని రాస్తది. గంటలు చదివేదుండదు. కానీ అదే ఎఫెక్ట్‌తో ఎక్స్‌ట్రా ఎఫర్ట్ ఏం పెట్టకుండా తన ఆలోచన మార్చుకుని వాటర్ ప్రోగ్రామ్ చేసుకుని తాగడం ద్వారా ఆ గ్రేడుల్లో మార్పొచ్చేసిందన్నమాట. అలాగే జ్ఞాపక శక్తి కావాలా, భయంలోంచి బయటకొచ్చేయాలా, నాకెంతో ధైర్యం అనే ఆ మాట రాసుకొని, ఆ ధైర్యాన్ని ఫీల్ అయ్యి తాగాలన్నమాట అండి. సో మనకి ఏం కావాలో అదే రాసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు నా ఫోన్ ఉందనుకోండి, నేను ఏం చేస్తానంటే లేకుంటే టీవీ రిమోట్ ఉంది. టీవీ రిమోట్‌లో ఒకటిలో ఈటీవీ వస్తది, 2లో మా టీవీ వస్తదనుకోండి. నేను 2 కొట్టి మా టీవీ వస్తది 2లో. 2 ప్రెస్ చేసి మా టీవీ వద్దని 2 ప్రెస్ చేశాననుకోండి ఏమొస్తుందక్కడ? మా టీవీ వద్దని 2 ప్రెస్ చేసినా, కావాలని 2 ప్రెస్ చేసినా మా టీవీ వస్తది. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, సమస్యలొద్దు. నాకు షుగరొద్దు. లేకుంటే నాకు ఈ మోకాలు నొప్పి వద్దు. ఏది వద్దో దాని మీద వద్దు అని ధ్యాస పెడుతున్నాం అన్నమాట. అదే క్రియేట్ అవుతుంది మనకి. ఏది వద్దో కాదు, ఏం కావాలి? మీకు భయం ఉందా? భయం వద్దు అని రాసుకోకూడదు. ధైర్యం అని రాసుకోవాలన్నమాట. మీకు ఏది కావాలో దానితో ప్రోగ్రామ్ చేసుకోవాలి ఆ వాటర్‌ని. అప్పుడు అలా ప్రోగ్రామ్ చేసుకొని తాగినప్పుడు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. పిల్లలకి అలవాటు చేయాలంటే ఒకే ఒక్క థింగ్ చేయాలండి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మనం చేయడం మొదలుపెట్టాలి. ముందు మనం చేయడం మొదలుపెడితే వాటికి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో అలాగా ఈ చిన్న చిట్కాలు వాడుకోవడం ద్వారా ఎంతో అద్భుతమైన మార్పొస్తుంది. మన ఆలోచనలకున్న శక్తి ఏంటో మనకర్థమవుతుంది. లక్షల కోట్లు తగలేసుకోవాల్సిన అవసరం లేకుండా, బాధపడాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవగాహన, ప్రేమ అనే మాటలతో మీరు వాటిని ప్రోగ్రామ్ చేసి ఇస్తూ ఉండండి. ఎప్పుడు వాళ్ళకి థాంక్ యూ చెప్పుకుంటా ఉండండి. ఏదైనా వాళ్ళు 100 తప్పులు చేయొచ్చు కాక ఒక మంచి పని చేస్తే, ఒక్క మంచి పనిని తలుచుకుని థాంక్ యూ చెప్పుకుంటూ ఉండండి. మొత్తం ఎన్నో మార్పులొస్తాయన్నమాట. సో అది మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను షేర్ కావాలి అనుకున్న ఈ వాటర్ గురించి, మన ఆలోచనలకి ఉన్న శక్తి గురించి మెయిన్‌గా. మన ఆలోచనలు ఎంతో మార్పు తీసుకొస్తాయన్నమాట అండి. ఆ వాటర్‌తో ఇప్పుడు ఒక మొక్కలతో మనం మాట్లాడొచ్చు, జంతువులతో మాట్లాడొచ్చు. ఎలాగా? ఎనర్జీ పంపిస్తే ఆ లోపల ఉన్న వాటర్ అంతా కూడా సెన్స్ చేయగలుగుతదన్నమాట. వాళ్ళు ఆ చైతన్యంలో తెలిసిపోతూ ఉంటుంది. ఎన్నో పరిశోధనలు మనం చేసుకోవచ్చు. మీరు ఆ రైస్ ఎక్స్‌పెరిమెంట్ ఉంది కదా! అది కావాలంటే మీ ఇంట్లో చేసి చూసుకోవచ్చు. మీరు చేసుకొని మీ కళ్ళతోనే మీ పిల్లల చేత ఎక్స్‌పెరిమెంట్ చేసి చూపించొచ్చు. రోజు వాళ్ళకి దానికి ఐ లవ్ యూ, ఒకదానికి ఐ హేట్ యూ చెప్పించొచ్చు. సో చాలా అవేర్‌నెస్ పెంచుకోవాలి మనం మై డియర్ ఫ్రెండ్స్. అలా పెంచుకోవడానికి మనం ఇలాగ మంచి రీసెర్చెస్ తెలుసుకుంటూ ఉండడం, దాంతో పాటు సాధన చేస్తూ ఎరుక పెంచుకొని ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. పిరమిడ్ ఎనర్జీని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పి ప్రోగ్రామ్ చేసుకున్నాననుకోండి, కొంత ఎనర్జీ వస్తది. ఆ మాట నేను చెప్పి పైన ఇలా పిరమిడ్ పెట్టాననుకోండి ఏమవుతది? ఆ మాట యొక్క శక్తి మూడింతలు పెరిగిపోతుందన్నమాట. మూడింతలు పవర్‌ఫుల్ ప్రోగ్రామింగ్ అవుతుంది నాకు. సో మీ దగ్గర పిరమిడ్స్ ఉంటే గనక పిరమిడ్ ఎనర్జీని కూడా వాడుకోవచ్చన్నమాట. పిరమిడ్ ఆ వాటర్ మీద పెట్టుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ వెళ్తుంది వాటర్‌లోకి. సో
అది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్. అర్థమైందని అనుకుంటున్నాను మీ అందరికీ. ఓవర్ టు రజనీ మేడం. ఓకే మేడం. దేవి మేడం చాలా అద్భుతంగా చెప్పారు. కానీ నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే మీరు మళ్ళీ డౌట్ రాని విధంగానే ఎక్స్‌ప్లెయిన్ చేసి చాలా అద్భుతంగా ల్యాప్‌టాప్‌లో మాకు పిక్చర్‌తో సహా చాలా అద్భుతంగా చూపించారు. చాలా నిజంగా ఇంతలా మనం ఉంటామని తెలీదు మాస్టర్స్. ఎప్పుడైతే ధ్యానం చేసుకున్నామో మన ఆలోచన విధానం మారుతుంది. అది కూడా చెప్పారు కదా! 3 వంతులు మన శరీరంలో వాటరే ఉంటుంది. అదే వాటర్ ప్రోగ్రామింగ్ అని దాని గురించి కూడా చెప్పారు. మనం చాలా మంది అనుకుంటాం. మనకేం కావాలో తెలీదు. ఆరోగ్యం బాగోలేదని దాని మీద దృష్టి పెడతాం. నేను ఆరోగ్యంగా ఉండాలి అని మాత్రం మనం ఆలోచించమని చాలా చక్కగా విపులంగా చెప్పారు దేవి మేడం. అదే పాజిటివ్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్ గురించి చాలా అద్భుతంగా. నేను అలాగే మా ఇంట్లో పబ్లిక్ ట్యాప్ ఉంది. మాకు 2 సంవత్సరాల నుంచి రావట్లేదన్నమాట అది. ఎన్ని వచ్చినా కూడా ఒక బకెట్ వచ్చినా నేను దానికి థాంక్స్ చెప్పుకోవడం మొదలుపెట్టాను. ఎలా వచ్చినా, మురికిగా వచ్చినా, ఎలా వచ్చినా. ఈరోజు 2 సంవత్సరాల నుంచి రాంది దాన్ని నేను రిపేర్ చేయలేదు. అలాగే ఉంది. కానీ మాకు రోజు 10 బకెట్లు, 15 బకెట్లు వాటర్ వస్తుందన్నమాట ఇంట్లోకి. అది రోజు కృతజ్ఞతా భావం తెలుపుకోవడం, ఆ వాటర్‌ని ఎలా ఉన్నా కూడా పారబోయకుండా అలా ఉంచి మట్టి అడుగు తెరాక పై వాటర్‌ని వాడుకోవడం. ఆ వాటర్ వాల్యూ నాకు తెలుసేంటో. అది ఫీల్ అవుతదేమో అని నాకు ఒక బాధ. వంపేస్తే ఎంత ఫీల్ అవుతుందో అన్న ఫీలింగ్ నాకెక్కువ. చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ మొన్న అనుకోకుండా మా ఇంటి ముందు కొద్దిగా మొక్కలుంటే ఎవరో మందు కొట్టేశారు పంచాయతీ వాళ్ళు. నేను వేసుకున్న మొక్కలన్నీ కూడా పైనంతా వాడిపోయినాయన్నమాట. అప్పుడు నేను వాటిలతో మాట్లాడాను. "ఏం కాదు బంగారం, మీ దగ్గర ఇంకా అడుగున ఇంకా బోలెడు ఎనర్జీ ఉంది. వేళ్ళలో మీకు శక్తి ఉంది. మీరు మళ్ళీ బాగా రాగలరు. మీకు ఆ ఎనర్జీ ఉంది. ప్రకృతి ద్వారా, సూర్యరశ్మి ద్వారా, ఈ వర్షం ద్వారా ఆ యొక్క ఎనర్జీని మీరు స్వీకరించండి" అని వాటిలతో చెప్తే, ఈరోజు మళ్ళీ ఎంత బాగా అయన్నీ మళ్ళీ విచ్చుకుని పూలు పూస్తున్నాయి. ఎంతో హెల్తీగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇదివరకటి కన్నా ఇప్పుడు ఇంకా హెల్తీగా ఉన్నాయి. మాస్టర్స్ ప్రతి దానికి ఫీలింగ్స్ ఉంటాయి. చైతన్యం అనేది ప్రతి దాంట్లోనూ ఉంటుంది. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఓకే. నేను ఎక్కువ మాట్లాడను. దేవి మేడంతో మాట్లాడాలని చాలా మంది ఎదురు చూస్తున్నట్టున్నారు. ఓకే ఫ్రెండ్స్. మేడం గారితో మాట్లాడాలంటే అన్‌మ్యూట్ చేసుకోండి. సార్. రాజా గారు. మేడం నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. చాలా బాగా చెప్పారు మేడం. ఈ క్లాస్ అయితే నిజంగా ఎక్సలెంట్. ఇంకా అసలు కన్ను రెప్ప వేయడం మర్చిపోయాం అసలు. అంత బాగుంది. వాటర్ గురించి చెప్తూ ఉంటే అసలు ఎంత బాగుందంటే నిజంగా ఇంట్లా జరుగుతుందా అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా చాలా బాగుంది అసలు ఇవాళైతే క్లాసు. ఆ రైస్ గురించి కూడానండి చాలా బాగుంది అసలు అది. నేను చేద్దాం అనుకుంటున్నాను ఎక్స్పెరిమెంట్ అయితే అది. చెయ్యండి మేడం. తప్పకుండా చేయండి. మీరు చాలా బాగుంది. మన కళ్ళ ముందు మనం చేసామనుకోండి అదసలు వేరు. ఆ! అదే. చాలా బాగుందండి అది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ అండి. ఓకే. ఓకే. రాజా గారు. సార్ హ్యాండ్ రైజ్ చేశారు కానీ మాట్లాడండి. మేడం చాలా బాగా చెప్పారు మేడం. థాంక్ యూ సుమ మా గారు. అమ్మాయి వినింది. మా అమ్మాయి విని అమ్మ మనం రైస్ అది మనం చేద్దామమ్మా అంటుంది. చెయ్యండి తప్పకుండా. మేడం ఒక క్వెషన్. మీరు ప్రహ్లాదుడు క్లాసెస్ పెట్టారు కదా మొన్న స్టేటస్ లో చూసాను. మా అబ్బాయి ఇంట్రెస్ట్ ఉందంటున్నాడు. అందులో జాయిన్ చేయడానికి అంటే మా టైమింగ్స్ అవి కుదురుతాయా లేకపోతే అక్కడ యూకే వాళ్ళకే జాయిన్ చేసుకుంటున్నారా? అది యూఎస్ బ్యాచ్ అండి. ఇప్పుడు మొదలు పెట్టేది అమెరికా బ్యాచ్. అది ఆ టైమింగ్స్ మీకు అవ్వండి. ఇండియా కోసం ఒక బ్యాచ్ రెడీ అవుతుంది. మిమ్మల్ని ఏం చేస్తానంటే ఇండియా బ్యాచ్‌లో యాడ్ చేస్తాను మేడం. తప్పకుండా మేడం. ఇండియా బ్యాచ్‌లో చేసినప్పుడు తప్పకుండా. మీరు చెప్తే గనక అప్పుడు యాడ్ చేస్తాను. అప్పుడు మీరు అందులో యాడ్ అవ్వచ్చు. అదైతే ఇండియా టైమింగ్స్‌కి మీకు కుదురుతుందనమాట. మాకు అమెరికాలో అయ్యేది మీకు తెల్లవారుజాము 4 అలా అవుతుందనమాట. నా టైమింగ్ మీకు సెట్ అవ్వదు. ఓకే మేడం. చాలా థ్యాంక్స్ మేడం. పిల్లలకి బాగా రీజన్‌ఫుల్ గా చెప్పారు. ఇవాళ చెప్పిన క్లాసెస్. మా అబ్బాయి ఎప్పుడు సైన్స్ పరంగా చూస్తాను, సైన్స్ చూడాలి అలాగా చెప్తాడు. వాడికి క్లాస్ చూపించాలని అనుకున్నాను. రేపు వస్తే యూట్యూబ్ లో చూపిస్తాను. తప్పకుండా. తను రేపు చాలా కూడా ఉంది ఇంట్రెస్ట్ గా మేడం. దేవి మేడం క్లాస్ రేపు కూడా ఉంది.
తనకి ఈ టైంలో క్లాస్ ఉంటది మేడం. తర్వాత యూట్యూబ్ లో వచ్చాక తను ఒకటి పెట్టుకుని చూసుకుంటాడు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సుమా తప్పకుండా గారు. మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. మొబైల్ కంపెనీ నెంబర్ ఉంది సార్, అన్మ్యూట్ చేసుకోండి మీరు. వల్ల మనం ధ్యాన సాధన ఎక్కువ పెంచుకునే అవకాశం ఉంది. ధ్యానం చేసుకోవచ్చు, చక్కగా 10 మందికి చెప్పొచ్చు. ఓకే, రమణ గారు. మనకి పూజ చూడండి. దేవి మేడం గారు చెప్పండి మేడం. చాలా చాలా బాగా చెప్తారండి మీరు క్లాస్ ఇవాళ. మేడం ఎక్కడి నుంచి? ఆచంట అండి మాది. ప్రవల్లిక వాళ్ళ అమ్మమ్మ. ఓ అవునా, నమస్తే మేడం. విన్నంతసేపు ఆ క్లాసు వాళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పాలి అని నా భావం అన్నమాట. అంత ఆనందం వచ్చేసింది నాకు. అందరికీ తెలియచెయ్యాలి ఇది అని చెప్పాను. అంత ఆనందం వచ్చింది. మీకు యూట్యూబ్ లింక్ వస్తుంది కదా మేడం, పంపించండి. అందరికి నిజంగానే అందరికి తెలియజేయాలి మనం ఇది. ఎందుకంటే అద్భుతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నంతసేపు నాకు అదే ఆలోచన ఇంకా అలాగే వచ్చిందనమాట. చాలా చాలా బాగా చెప్పారు. ఉంటానండి. థ్యాంక్ యూ రమణ గారు. థ్యాంక్ యూ రమణ గారు. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా ఫ్రెండ్స్? రజని మేడం, అదే ఇంకొకటి కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ తో తీసుకోవడం. మనం పూజ చేసినప్పుడు కూడా కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ ఆచమ్యం చేసుకుంటాం కదా. నారాయణుడు యొక్క ఎనర్జీ, ఆ కేశవుడు మాధవుడి యొక్క ఎనర్జీ ఆ నీటిలోకి ఎప్పుడైతే ఆ మాట చెప్తామో ఆ నీటిలోకి వస్తుంది అనమాట. దాన్ని మనం తీసుకుంటున్నాం లోపలికి, స్వాహ అంటే సో ఇది అంతా కూడా మనకి ముందు నుంచి ఉంది మేడం, కానీ సైంటిఫిక్ గా లేదంటే. అంటే అందులోపల ఉన్న మనకి గుడికి వెళ్ళా కూడా తీర్థం ఇస్తారు కదా, అది కూడా అది ఇస్తారు. మంత్రజలం అంతా మన మీద చల్లుతారు. ఇవన్నీ పూజకు ముందు కూడా మనకు అలాగే స్టార్టింగే ఉదకం ఇస్తారు. ఉదకం ఇస్తారు. అలాగే పూజ సామాగ్రి అంతా కూడా నీళ్లు చల్లి శుద్ధి చేస్తా ఉంటారు. నీళ్ళు శుద్ధి అయిపోతుంది అని అనుకునేదాన్ని అనమాట నేను. అంటే ఆ మంచి పాజిటివ్ థాట్ తో చల్లినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్నాయి ఆవిడకి ఎలాగైతే కొంచెం వాటర్ ఇవ్వగానే హీలింగ్ జరిగిపోయిందో అలాగా నీళ్ళు చల్లగానే వాటిలో ఉన్న వైబ్రేషన్ చేంజ్ అవుతుంది అనమాట అని చెప్పేసి ఎన్నో వాటికి మనకి దీంట్లో ఈ పరిశోధనతో మనకి ఆన్సర్ వస్తుంది మేడం. ఇది ఒక అరగంటలో అయ్యే సబ్జెక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. చాలా ఒక 1 డే చెప్పేది. 1 డే కూడా కాదు, ఎక్కువ టైం అయితే పడుతుంది దీనికి. చాలా అద్భుతమైన సబ్జెక్ట్. దేవి మేడం ఇంకో క్లాసు తీసుకోమని అడుగుదాం ఫ్రెండ్స్. ఓకేనా? గీత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, థ్యాంక్స్ మేడం, చాలా బాగా చెప్పారు. నేను ఇంతకు ముందు ఒక ఆర్టికల్ చదివాను, వాటర్ హ్యాస్ మెమరీ. మనం అందులో ఫ్లవర్స్ వేసి అన్ని మాలిక్యూల్స్ కూడా అదే షేప్ లో అవుతాయి, అలాంటి వరకు చదివాను. కానీ ఈ రోజు గ్రాటిట్యూడ్ వల్ల కూడా మనం పాజిటివ్ వైబ్స్ చేసేసి వాటి క్రిస్టల్ ఫార్మేషన్ చేయొచ్చు అని, ప్లస్ ఆ రైస్ ఎక్స్పెరిమెంట్ చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దోస్ అలాంటి మంచి వీడియోస్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ గీత మేడం. ఎక్కడి నుంచి అండి మీరు గీత గారు? హైదరాబాద్ నుండి. యాక్చువల్ గా నేను మా ఫ్రెండ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పారు, శ్రీలత నాకు వర్క్ చేస్తాను కుదరదు అంటే, తనే చాలా బాగా చెప్తారు దేవి మేడం, అట్లీస్ట్ సాటర్డే సండే అన్న జాయిన్ అవ్వండి అంటే, తను చెప్తున్నారు కదా ఒకసారి జాయిన్ అయ్యి చూద్దామని సాటర్డే జాయిన్ అయ్యానండి. ఆ తర్వాత ఎవ్రీ సాటర్డే సండే ఐఎమ్ జాయినింగ్. ఇంకా మిగతా వీక్ డేస్ కూడా మీరు వీడియోస్ పెట్టినవన్నీ చూస్తున్నానండి. ఐ షుడ్ సే థ్యాంక్స్ టు శ్రీలత. అండ్ మీకు జాయిన్ చేశారు ఈ గ్రూప్ లో. అసలు చాలా డెడికేషన్ తో ప్రతి క్లాస్ ఫాలో అవుతున్నారు. ఆవిడ స్టేటస్ ఏ రోజు ఏ క్లాస్ చెప్తామో ఆ ఫోటో ఆవిడ స్టేటస్ లో ఉంటుంది, శ్రీలత గారి స్టేటస్ లో. అవునండి, తను నా బెస్ట్ ఫ్రెండ్. తను చెప్పాక నేను మక్కేకి చెప్పాను, మక్కే జాయిన్ అయ్యారు, మక్కే వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పారు, వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఈ చైన్ అలా స్ప్రెడ్ అవుతూనే ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఓకే, గెలాక్సీ M31 అంట. హలో మేడం. హలో మేడం చెప్పండి, వినిపిస్తుంది. దేవి గారి క్లాస్ చాలా బాగుందండి. ఇందాక మీరు శ్రీలత అని చెప్తున్నారు కదా, ఆవిడ మా కోడలే. అవునండి, శ్రీలత గారు అత్తగారు. మేనత్తను. మా మనవరాళ్ళకి కూడా నేను వాటర్ది చెయ్యాలనుకుంటున్నానండి. నేను చాలా చాలా బాగుందండి. నేను మా కోడలు చెప్పినప్పుడు ఫస్ట్ లో జాయిన్ అవ్వలేదు,
ఇప్పుడు 10 డేస్ నుంచి నేను చూస్తున్నానండి. అన్ని చాలా బాగుంటున్నాయి. చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి. వినాలనిపిస్తుంది. మీది చాలా బాగుందండి ఈరోజు. సైన్స్ పరంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా చాలా బాగుంది. మనసుకు హత్తుకునేలాగుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. తప్పకుండా చెప్పండి పిల్లలకి. మనం ఇవ్వాల్సింది అసలైన సంపద ఇదే మేడం. చిన్నప్పటి నుంచి మనం ఆధ్యాత్మికత ఇవ్వాలి వాళ్ళకి. ఇస్తే అదేనండి. దాన్ని సృష్టించగలుగుతారు వాళ్ళు. వాటర్ది మా మనవరాలకి కంపల్సరీగా నేను ట్రై చేస్తానండి. షేర్ చేయండి మేడం. షేర్ చేస్తాను. సరే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, రాజా గారు, రాజా గారు. మేడం నేను హలో చెప్పండి మేడం. వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతున్నానండి. పర్వాలేదు మేడం, చెప్పండి. చాలా బాగా చెప్పారండి ఈరోజు క్లాస్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. హలో దేవి. చెప్పండి మేడం, వింటున్నాను మేడం. సరస్వతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? అమలాపురం అండి, ఈస్ట్ గోదావరి. చాలా బాగా చెప్పారండి ఈ రోజు. మీరు ఎలా వచ్చారు మేడం అమలాపురం ఈ గ్రూప్ కి? అంటే గ్రూప్ లో చూసి శ్రీనివాస్ సార్ నన్ను జాయిన్ చేశారండి గ్రూప్ లోనే. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. తప్పకుండా ట్రై చేయండి. మీరందరూ కూడా ప్రతిరోజు వాటర్ కి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పుకుని ఆగండి. నేను జాయిన్ అయ్యటం వారం అవుతుందండి. శుక్రవారం జాయిన్ అయ్యాను. హలో మేడం. చెప్పండి మేడం, చెప్పండి. చాలా బాగుందండి క్లాస్. ఏం మాటలు మేడం, రావట్లేదు. ఓకే, మీ మాటల్లో తెలుస్తుంది మేడం మీ ఆనందం. ఇది యూట్యూబ్ లింక్ వస్తుంది. గ్రూప్ లో ఉన్నారు కదా మీరు? గ్రూప్ లో నన్ను జాయిన్ చేసుకున్నారా సార్ మేడం? అదే, ఈ లింక్ అందరికి షేర్ చేయండి మేడం. నేను చేస్తానండి. మేడం నేను శ్రీలతన్ మేడం. శ్రీలత గారు చెప్పండి మేడం. మేడం చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం మేడం. అండ్ డాక్టర్ ఎమోటానా చాలా అంటే సమ్ న్యూ ఇన్ఫర్మేషన్ రోజు రోజుకి తెలుసుకుంటున్నాము. బట్ ఇవాళ ఇంకా ఎక్స్ట్రాడినరీ, మాకు ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు మేడం. ఇంకొకటి మీ పాప విషయంలో చెప్పారు కదా మేడం, రోజు వాటర్ లో అంటే చేంజెస్ అవుతూ ఉన్నప్పుడు ఇలా రాసుకోవడం అంటే బుక్ లో రాసుకోవాలా, తన మనసులో అనుకోవాలా, బాటిల్ మీద రాయాలా, ఎలా చేంజెస్? స్టిక్కీ నోట్స్ అని ఉంటాయండి. చిన్న చిన్న పేపర్లు ఉంటాయి, చిన్న జిగురు ఉంటది. ఆ స్టిక్కీ నోట్స్ వాటర్ మీద పెట్టుకునేది అనమాట. అతను స్టిక్కర్ అంటించాడు కదా మీకు ఆ రైస్ మీద. ఓకే. అలాగే ఒక స్టిక్కీ నోట్స్ ఉంటాయి. ఆ స్టిక్కీ నోట్ బాటిల్ మీద పెట్టేసుకుని దాని మీద రాసేయదు అనమాట. నేను అలా రాసుకోమని చెప్పేదాన్ని. రాసుకుని తను బెడ్ మీద పక్కన ప్లేస్ ఉంటది, పుస్తకాలు అవి పెట్టుకోవడానికి. ఒక లాఫ్ట్ బెడ్ ఉంటుంది తన బెడ్రూమ్ లో. అక్కడ పక్కన పెట్టుకుని ధ్యానం చేసుకుని అక్కడ పెట్టుకుని పడుకుంటది అనమాట. మొన్నడు స్టిక్కీ నోట్ తీసేసి బాటిల్ పెట్టేసుకుని వెళ్తుంది అనమాట స్కూల్ కి. ఓకే ఫైన్ మేడం. థ్యాంక్ యూ. అదొక్కటి అర్థం కాలేదు మేడం నాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇంకెవరైనా? దేవి మేడం, టైం హలో చెప్పండి. రాధ గారు చెప్పండి. నా పేరు హారతి. హారతి మేడం చెప్పండి. మేడం ఏం కాదులేండి, నేను చిన్నపిల్లనే. నాకు చెప్పండి. దేవి వదిన అవుతుంది. వాళ్ళ మమ్మీ చెప్పారనమాట నాకు వాటర్ గురించి. ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. చేస్తే వాటర్ గురించి నాకు అప్పుడు సరిగ్గా పెద్దగా ఏం తెలీదు. నెక్స్ట్ ఆ రోజు మా అత్త మా ఇంట్లో ఉన్నారనమాట. ఆవిడ చెప్పారు నాకు ఇలా లవ్ యూ హేట్ యూ గురించి. నేను సేమ్ చెప్పాను, నాకు జాబ్ కూడా వచ్చింది. వెరీ గుడ్. సో అంతే. వావ్, కంగ్రాట్స్ మేడం. సరే హారతి, ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఏం చేశారు అది కూడా చెప్పండి, అందరికి యూజ్ అవుతుంది. వాటర్ కి ఇంటర్వ్యూకి అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు వాటర్ కి చెప్పుకున్నారా, లేకుంటే మీకు ఏమేమి చెప్పుకున్నారు? నాకు వస్తుంది ఖచ్చితంగా అని అలాగే చేసుకున్నారా ప్రోగ్రామింగ్? ఓకే, వాటర్ గురించి ఏం చెప్పానో చెప్పమంటున్నారా? ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీరు ఏం చేశారు?
ఓకే ఎలా ఓకే కృతజ్ఞతలు నేను చెప్పుకున్నారు? ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇంటర్వ్యూలో వాటర్ గురించి ఏం చెప్పారు? ఓకే ఫస్ట్ అయితే వాటర్ ఒక్క డెవలప్మెంట్స్ అది చెప్పాను. తర్వాత ఒక స్టోరీ చెప్తాను అని చెప్పేసి చెప్పాను అనమాట. ఫస్ట్ ఇది లవ్ యూ చెప్తే ఎలా ఉంటుంది, హేట్ యూ చెప్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, దాని రిజల్ట్ ఏంటి అని చెప్పాను. నాకు పెద్దగా గుర్తులేదు. ఓకే అండ్ మెడిటేషన్ గురించి కూడా చెప్పాను నేను ఒక దాంట్లో అయితే. అది చాలా ఒక మాక్సిమం 1 year అయిపోయి ఉంటది. నాకు సరిగ్గా గుర్తులేదు. సెలెక్ట్ అయ్యాను. నాకు 2 జాబ్స్ వచ్చినాయి. ఆ రెండిట్లోనే నేను ఇవి యూజ్ చేశాను అనమాట. మెడిటేషన్ గురించి అండ్ ఇంకా వాటర్ గురించి అది కూడా చెప్పాను. వండర్ఫుల్. అంతే. థ్యాంక్ యూ. హారతి మేడం మీ ఫీలింగ్ బాగుందన్నమాట. పాజిటివ్ థింకింగ్ తో ఉన్నారు మెయిన్. ఓకే మేడం, మాకు పార్టీ ఇవ్వండి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినందుకు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ తప్పకుండా ఇస్తాను. నెక్స్ట్ మాస్టర్స్ ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా మీ ఫీలింగ్స్ ని? చక్కటి సబ్జెక్ట్ ఇచ్చారు ఈరోజు దేవి మేడం. కృతజ్ఞతాభావం, పాజిటివ్ థింకింగ్ అంతా కూడా. ఇందాక ఒకటి చెప్పారు కదా మేడం, మనం ఆరోగ్యంగా ఉన్నందుకు ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకో. మన ఆరోగ్యానికి నేను చాలా బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నానని ఎప్పుడు గుర్తించు మన శరీరాన్ని. మనం ఏదైనా బాగోపోయేసరికి 1కి 10 సార్లు దాన్ని తలుచుకొని మన ఎనర్జీని అంతా దానికి పెడితే ఆ వ్యాధి మరింత ముదిరిపోతుంది తప్పించి తగ్గదు. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఓకే నువ్వు వచ్చావు కదా బాగుంది, నేను ఏం నేర్చుకోవాలో అని మనం రెడీగా ఉంటే ఆ వ్యాధి మటుమాయం అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే సత్యనారాయణ గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. సత్యనారాయణ గారు రిలేటివ్స్ కి షేర్ చేయండి తప్పకుండా. అందరూ కూడా ఎవరికైనా వీడియోస్ కావాలనుకుంటే అండి, మన ఈ యూట్యూబ్ లింక్ ఎక్కడైతే పెడతామో ఆ ఛానల్ పేరు విజ్డమ్ లైట్ ఛానల్. ఆ ఛానల్ కనుక ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అంతకు ముందు అయినవి కూడా ఎన్నో ఉన్నాయి. సెల్ఫ్ లవ్ గురించి, యాక్సెప్టెన్స్ గురించి, క్షమాపణ గురించి, అలాగే కృష్ణ మేడం చెప్పిన ఎన్నో సెషన్స్ కూడా ఆ ఛానల్లో ఉన్నాయండి. ప్లేలిస్ట్స్ ఉంటాయి. మీకు అవన్నీ కూడా మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్, ప్లేలిస్ట్ అన్ని కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంక లీవ్ అవుదామా? ఎవరైనా మాట్లాడతారా ఫ్రెండ్స్? మెసేజ్లు అయితే చాలా బాగా వచ్చినాయి మేడం. మంచి సెషన్ అని చెప్పేసి, మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పి, మంచి సబ్జెక్ట్ అని చెప్పి, మంచి క్లాస్ అని చెప్పి చాలా చాలా అద్భుతంగా వచ్చినాయి. మీరు చాలా చక్కగా చెప్పారు. ఎర్లీ మార్నింగ్ లేచి మా కోసం మంచి సబ్జెక్ట్ని అందించారు ఫ్రెష్గా. చాలా అద్భుతంగా ఉంది. మీకందరికీ కూడా థ్యాంక్ యూ. పొద్దున్నే మీ వల్ల లేవగలుగుతున్నాను రోజు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ రజనీ మేడం. మళ్ళీ రేపు కలిసి ఓకే ఒక సెషన్ తో ఓకే రేపు కూడా నేను ఎమోషన్స్ గురించి చెప్తాను. అసలు మన ఎమోషన్స్, మన ఆలోచనలు, మన భావాలు చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం కదా. అసలు మన ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవచ్చు, వాటన్నిటి గురించి కూడా రేపు చెప్పుకుందాం. రేపు కూడా మంచి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, స్టోరీస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసు. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బై బై.